దేవునికి మహిమ కలుగును గాక. కొద్ది నిమిషాలు దేవుని వాక్యాన్ని ధ్యానం చేయటానికి పరిశుద్ధ గ్రంథాన్ని నుండి మత్తయి సువార్త 4వ అధ్యాయము 21, 22 వచనాలు మనము ఈరోజు పూర్తి చేయబోతున్నాం. మత్తయి సువార్త 4వ అధ్యాయము 21, 22 వచనాలు. ఆయన అక్కడ నుండి వెళ్ళి జెబెదయి కుమారుడైన యాకోబు, అతని సహోదరుడైన యోహాను మరి ఇద్దరు సహోదరులు తమ తండ్రి అయిన జెబెదయి యొద్ద దోణిలో తమ వలలు బాగు చేసుకొనుచుండగా చూచి వారిని పిలిచెను. వెంటనే వారు తమ దోణెను తమ తండ్రిని విడిచిపెట్టి ఆయనను వెంబడించిరి. సో గత వారం మనము ఈ విషయాలు ధ్యానం చేసాం. ఈ జెబెదయి ఇద్దరు కుమారులు యాకోబు, యోహానుల గురించి కొన్ని విషయాలు మనం చూసాం గత వారం. చూసి ఎక్కడ ఆగామంటే వారి ఇరువురికి ఒకే రకమైన కోరిక. ఆ జెబెదయి ఇద్దరు కుమారులకు వచ్చిన కోరిక ఏంటంటే యేసు ప్రభుకి ఆయన రాజ్యంలో మహిమలో వచ్చినప్పుడు, లేకపోతే ఆయన రాజ్యంలో కుడి ప్రక్కన ఒకరు ఎడం ప్రక్కన ఒకరు ఉండే భాగ్యం ఇస్తావా అని అడిగారు. సో అట్లాంటి కోరికే వాళ్ళ తల్లి కూడా అదే కోరిక, నా బిడ్డలిద్దరూ మీకు చెరో ప్రక్కన ఉంచుకుంటావా అని అంటే, సో ఆ సందర్భాన్ని మనం జ్ఞాపకం చేసుకున్నాం, అది మనం చదివాము. సో మార్కు సువార్త దీనిలో వివరంగా మత్తయి సువార్తలో కూడా ఉంది, కానీ మార్కు సువార్త 10వ అధ్యాయాన్ని ఈ విషయాలు మనం ఒకసారి దాని గురించి ధ్యానం చేసి 4 విషయాలు మనం దీన్ని బేస్ చేసుకుని ప్రభువు వారితో మాట్లాడిన విషయాలు, వారితోనూ శిష్యులతోనూ మాట్లాడిన విషయాలు, తర్వాత యాకోబు గురించి, తర్వాత యోహాను గురించి, తర్వాత ఆయన రాసిన 5 పుస్తకాల గురించి, ఇలాగా 4 టాపిక్స్ ప్రభు చిత్తం మీద 4 పావులు, అలాగా 1 అవర్లో మనం ఈ ధ్యానాన్ని ముగించడానికి ప్రయత్నం చేస్తున్నాం. రైట్, ఇది చాలా ఇన్ఫర్మేషన్ మీకు ఇవ్వటం జరుగుద్ది. ఇన్ఫర్మేషన్ మాత్రమే కాదు, చాలా ఆశీర్వాదం కూడా మనం పొందాలని ఆశపడదాం. సో మార్కు సువార్త 10వ అధ్యాయము 35 నుంచి మనం చూసాం. ఇదే అడిగారు వాళ్ళు, నువ్వు వచ్చినప్పుడు మా ఇద్దరిని నీ చెరో ప్రక్కన ఉంచుకుంటావంటే, చూడండి ఆ సందర్భంగా నేను త్వరగా చదువుతున్నాను. జెబెదయి కుమారులైన యాకోబును యోహానును ఆయన యొద్దకు వచ్చి, బోధకుడా, మేము అడిగినదల్లా మీరు మాకు చేస్తామని నమ్ముతున్నాము అన్నారు. ఆయన నేను మీకు ఏం చేయాలనుకుంటున్నారు అని అడిగాడు. అప్పుడు నీ మహిమయందు నీ కుడి వైపున ఒకరిని, నీ ఎడమ వైపున ఒకరిని, మా ఇద్దరిని కూర్చుండనిస్తావా అని అడిగారు. అడిగితే ప్రభు అంటాడు, చూడండి అక్కడ వరకు మనం ఆగాం. సో యేసు, మీరు ఏం అడుగుతున్నారో మీకు తెలియట్లేదయ్యా, మనం అంతవరకు ఆగాం. వారి ఆశ మనము ప్రభుని స్తుతించాం కదండి. ఎలాంటి ఆశ? ప్రభువుకి చెరు ప్రక్కన ఉండాలనేసి, అంత అంటి వెంబడించాలని వారి కోరిక ఉంది ఆ అన్నదమ్ములు ఇద్దరికి. ఇది గ్రేట్. ఎవరికైనా అన్నకు ఉంటుంది, తమ్ముడికి ఉంటుంది, లేదా వీళ్ళిద్దరికీ ఒకే రకమైన కోరిక, వారి తల్లికి కూడా అదే కోరిక. ఇట్ షుడ్ బి అప్రిషియేటెడ్, అభినందించదగిన కోరిక. వారు ఇరువురు ఏమనుకుంటున్నారంటే, నీ చెరువు ప్రక్కన మేము ఉండాలి, మా అన్నదమ్ములు ఇద్దరం అంటే. ప్రభు అంటున్నాడు అప్పుడు, మీరు ఏం అడుగుతున్నారో మీకు తెలియట్లేదయ్యా, నేను త్రాగుచున్న గిన్నెలోనిది మీరు త్రాగుటైనను, ఏటంట, నేను త్రాగే గిన్నెలోని మీరు త్రాగలుగుతారా? తర్వాత నేను పొందుచున్న బాప్తిసం పొందుటైనను మీ చేత అగునా అని అడిగాడు. ఏమన్నాడు ప్రభు? నేను తాగే గిన్నెలోది మీరు తాగగలరా? నేను పొందే బాప్తిసం మీరు పొందగలరా? ఓ ఎస్ జీసస్ కదండి, సండే స్కూల్ పిల్లలు అంటారు ఓ ఎస్ అనగానే జీసస్, ఆర్ యూ రెడీ అంటే ఓ ఎస్ జీసస్ అంటారు. అలాగా ప్రభు అడుగుతున్నాడు, నేను తాగే గిన్నెలోది మీరు త్రాగలుగుతారా? నేను పొందుచున్న బాప్తిసం మీరు పొందగలుగుతారా అంటే ఓ ఎస్ జీసస్ అని అంటున్నారు. ఏంటి ఈ గిన్నె? ఏమండి, ప్రభు త్రాగుచున్న గిన్నె ఏంటి? యేసు ప్రభు చివరి ప్రార్థన, ఆ శిష్యులను తీసుకొని వెళ్ళి గెత్సెమనే వనమందు ఆయన చేసిన ప్రార్థన ఏంటి? తండ్రి, నీ చిత్తమైతే ఈ గిన్నె నా యొద్ద నుండి తొలగించు. ఏంటి ఆ గిన్నె? ఉగ్రత పాత్ర, లేకపోతే ఆయన సృష్టించిన మనుషులు కదండి, మనం ఎవరము? ఆయన చేతి పని అయి ఉన్నాము, ఆయన రూపులో నిర్మించబడ్డాం. ఇప్పుడు మనల్ని సృష్టించిన వాడు మనల్ని రక్షించడానికి మన వలే శరీరాన్ని ధరిస్తే, ఇప్పుడు సృష్టించబడిన మనమంతా కలిసి మనల్ని సృష్టించిన యేసు ప్రభుని శరీరంగా వచ్చిన వాడిని ఏం చేయబోతున్నాము?
సిలువ వేయబోతున్నారు. కనుక ఒక శరీరుడుగా సంపూర్ణ మానవుడు, సంపూర్ణ దేవుడు అన్నట్టుగా. కనుక ప్రభు అడుగుతున్నాడు, తండ్రి ఈ నీ చిత్తమైతే ఈ భయంకరమైన పరిస్థితి నేను తట్టుకోలేను. నేను సృష్టించిన వారే నన్ను చంపబోతున్నారు, మరి ఎలాగా కిరాతకంగా కదండి. ఆనాడు శిలువ మరణం అనేది మహాశాపగ్రస్తమైన మరణం. చిట్ట చివరి ఎంతో శాపగ్రస్తులకి, ఎంతో దౌర్భాగ్యులు కానీ అట్లాంటి మరణం విధించరట. సో అంత దయనీయమైన మరణాన్ని నేను పొందబోతున్నాను. వీరు నన్ను ఇప్పుడు ఫుట్బాల్ ఆడుకున్నట్టు ఆడుకుంటారు. తండ్రి నీ చిత్తమైతే ఈ గిన్నె నా యొద్ద నుంచి తొలగించు అనేసి చేసిన ప్రార్థన, ప్రభు చేసిన ప్రార్థన. ఇంకొక మాట ఉంటుందండి, ఆయన ఈ మాట చెప్తూ అంటాడు కదా, నేను పొందాల్సిన బాప్తీసం, నేను పొందే బాప్తీసం కూడా మీరు పొందగలుగుతారా అంటాడు కదా ప్రభు. నేను పొందాల్సిన బాప్తీసం వేరొకటి ఉంది అని అంటాడు. ఏంటా బాప్తీసము? ఇది ఈ శ్రమలు, లేకపోతే ఈ మరణము. సో వాళ్ళు అంటున్నాడు, మీరు నా ప్రక్కన చిరు ప్రక్కన ఉండాలనుకుంటున్నారు, మరి నేను పొందాల్సినంత శ్రమలు మీరు పొందుతారా? నాకులాగా మీరు భరిస్తారా అంటే భరిస్తామన్నారు. ప్రభు కూడా అంటున్నాడు, ఏమంటాడు చూడండి, ఏమంటాడు ఆయన? వారిని అడుగగా వారు మా చేత అగును అన్నారు. అప్పుడు యేసు, నేను త్రాగుచున్న గిన్నెలోనిది మీరు త్రాగుతారు, నేను పొందుచున్న బాప్తీసం మీరు పొందుతారు. రైట్. ప్రభు అభినందించాడు. ఎస్, ఖచ్చితంగా మీరు నా గిన్నెలోనిది త్రాగుతారు, నేను పొందుచున్న బాప్తీసం కూడా మీరు పొందుతారు. అంటే అర్థం ఏంటండి? అంటే అర్థం ఏంటి? నా వలే మీరు కూడా శ్రమ పడతారు, నా వలే మీరు కూడా హింసించబడతారు, నా వలే మీరు కూడా చిత్రహింసల పాలవుతారు. రైట్, అది మీ వల్ల సాధ్యమవుతుంది. కానీ నా ఇరు ప్రక్కల కూర్చోవడం మాత్రం నా చేతిలో లేదు, కూర్చుండబెట్టుకోవడం మాత్రం నా చేతిలో లేదు. అది ఎవరి చేతిలో ఉందంట? తండ్రి చేతిలో ఉంది. ఆయన ఎవరికి అనుగ్రహిస్తాడో వారికే ఆయన అనుగ్రహిస్తాడు. అందును బట్టి నేను దేవుని స్తుతిస్తున్నాను. ఎందుకు ఆ ఇరుప్రక్కల తండ్రికి ప్రభువుకి ఇరుపక్కల కూర్చునే చోటు ఖాళీగా ఉందా, ఆక్యుపై అయిపోయిందా? ఖాళీగా ఉందా, ఆల్రెడీ నిర్ధారించబడిపోయిందా? ఖాళీగానుంది. మనం ఏమైనా సాయశక్తుల ప్రయత్నం చేస్తే ఆ ప్రక్క కొరకు అవకాశం ఉంది. దేవునికి స్తోత్రం. ఎందుకంటే తండ్రికి ఇంకా అవకాశం ఉంది. నా చేతిలో లేదు, ఇది ఆయన చేతిలో ఉంది. ఆయన్ని ఇంప్రెస్ చేయగలిగితే, ఆయన ఎవరిని ఇంప్రెస్ చేయగలిగితే? తండ్రిని ఇంప్రెస్ చేయగలిగితే. అట్లాంటి జీలు మనకు ఉండాలి. ఏం జరిగింది? ఇలాగ అన్న తర్వాత వీళ్ళిద్దరూ, సరేలే ప్రభు అలాగ అన్నావు కదా అంటే ఈ మిగతా 10 మంది వాళ్ళ మీద పడిపోయారు. కుక్కల పడి, ఏంట్రో పెద్ద ఈ చురుపక్కల కూర్చు, మరి మేమేమైపోవాలి ఓకే అనేది ఒక్కసారిగా వీళ్ళు ఫైర్ అయిపోయారు. వాళ్ళని ఏం చేశారు? గద్దించారట. ఎవరు? మిగతా 10 మంది శిష్యులు వీళ్ళిద్దరిని గద్దిస్తే మళ్ళీ పిలిచాడు. వాళ్ళ 12 మందిని కనుక విడిచిపెట్టేస్తేనండి ఆఖరికి ఒకళ్ళిద్దరూ బయటకు వస్తారు, మిగతాలందరూ చచ్చిపోయి. అంత చాలా చాలా దుర్మార్గులు అని చెప్పాలి యేసుప్రభు శిష్యులు. అలాంటి వాళ్ళు సెలెక్ట్ చేసుకున్నాడు. అందుకే ముగ్గురిని వెంట పెట్టి తిరిగాడు ఎప్పుడు కూడా. ఎందుకని? స్కూల్లో అల్లరి పిల్లలు ఉంటారు క్లాస్లో. టీచరు పొరపాటున ఆఫీస్ రూమ్కి వెళ్ళాలనుకోండి, స్టాఫ్ రూమ్కి వెళ్ళాలనుకోండి, వీళ్ళని తీసుకెళ్ళిపోతారు ఈ అల్లరోడిని. ఎందుకని? వాడు క్లాస్లో ఉంటే టీచర్ లేకపోతే బేబత్సం. అలాగే యేసుప్రభు ముగ్గురిని వెంట పెట్టుకునేవాడు. ఎందుకని? పేతురు, యోహాను, యాకోబు, వీళ్ళ ముగ్గురు మహా అల్లరోళ్ళు. కానీ ఎప్పుడు ఆయన కూడానే ఉంచుకుంటుండేవాడు. దేవుని కొరకు కూడా అలాగే దమ్ముగా నిలబడ్డారు. దేవునికి స్తోత్రం. రైట్. కనుక వీళ్ళు ఎప్పుడైతే వీళ్ళు ఇద్దరులాగా అన్నారు, ఈ 10 మంది వాళ్ళ మీద పడి గద్దించారట. ఏంట్రా మీకేనేంటి, మీకే చెరుపక్కన, మరి మేమేమైపోవాలి అనేసి అందరూ పడేటప్పటికి మళ్ళీ పిలిచాడు, రండి ఇలాగ అని. ఇక్కడ చిన్న సందేశాన్ని మనం వినేసి త్వరగా వెళ్ళిపోదాం. ఇది మొదటి భాగంలో ఏమంటాడు ప్రభు చూడండి. యేసు తక్కిన 10 మంది శిష్యుల మాట విని 41వ వచనం, యాకోబు యోహానుల మీద కోపపడసాగిరి. యేసు వారిని తన యొద్దకు పిలిచి వారితో, అన్యజనుల్లో అధికారులని ఎంచబడిన వారు వారి మీద ప్రభుత్వం చేస్తారు. అన్యజనులకి మనకి డిఫరెన్స్ ప్రభు చూపెడుతున్నాడు అధికారంలో. ఏమండి? అధికారంలో అన్యులకి మనకి డిఫరెన్స్ ఏంటంటే, అన్యజనులు అధికారి అయినవాడు ఏం చేస్తాడు? పైన కూర్చుంటాడు. పైన కూర్చుని ఆయనకు దండేస్తారు, షాలు కప్పుతారు. ఏమంటే ఆయన ముందు మోకరు వెళతారు. అధికారి కదండి. అది అన్యజనుల్లో జరిగే అధికారి. ఇంకో మాట అన్నాడు కదండి, ఏంటంట? వారిలో ప్రభుత్వం చేయుదురు, వారిలో గొప్పవారు వారి మీద అధికారం. గొప్పవారు ఏం చేస్తారంట? ఇప్పుడు మనం నాయకులను ఎన్నుకున్నామండి, ఖచ్చితంగా మన అందరికంటే గొప్పవాళ్ళే. వాళ్ళు ఏం చేస్తారు మన మీద ఇప్పుడు రేపటి నుంచి? అధికారం, ప్రభుత్వం చేస్తారు. అరే రండి ఇలా చేయండి అనేసి అడుగులకి మడుగులు ఎత్తాలి కదండి అధికారుల అడుగులకి. అది అన్ని జనుల్లో అధికారం అలా ఉంటుంది. ఎంత అధికారం ఉంటే అంత గణపరచబడతాడు, అంత పైగా ఉంటాడు. ఆయన చైర్ అంతగా హెచ్చించబడుతుంది. మిగతా చైర్స్ కంటే ఆయన చైరు డిఫరెంట్గా కనపడుతుంది.
రైట్, ఇది అన్యజనులు. కానీ అంటాడు కదా ప్రభు, మీలో అలాగూ ఉండకూడదు. మనలో అలా ఉండకూడదట. ఎవరిలోనూ? యేసు ప్రభు శిష్యుల్లో అలాంటిది కుదరదట. అలాగ ఉండకూడదు. మరి ఎలాగ ఉండాలి? ప్రభు చెప్తున్నాడు చూడండి, మీలో అలాగ ఉండకూడదు. మీలో ఎవడైనా గొప్పవాడై ఉండగోరినేడలా. మీలో ఎవడైనా గొప్పవాడు అనుకుంటున్నాడా? ఏం చేయాలంట? గొప్పవాడైతే ముందు వచ్చేయాలి. నేను గొప్పవాడిగా ఉండాలనుకున్నాను అనుకోండి, ముందు వచ్చేసేయాలి. ఇదంతా తుడిచేయాలట, చాపలేసేయాలట. ఆయన విధానం ఇది. అదేంటి? నేను వచ్చి ముందు ఏంటి? లాస్ట్ని వస్తాను. నేను లాస్ట్ని వచ్చి ఇక్కడ నిలబడి పాటలు పాడతాను. అది క్రైస్తవులకు కుదరదట. ప్రభు యొక్క బోధలు అది లేదు. మీలో గొప్పవాడైన వాడు మీ అందరికీ ఏమై ఉండాలట? పరిచారకుడు ఉండాలి. ఇది కష్టం కదండి. ఎందుకంటే మనం లోకల్ ఉన్నాం కదా, లోకల్ ఉన్నాం. మన స్టైల్ అంతా లోకం స్టైలే కదండి. అదే మైండ్ ఉంటుంది. సో గొప్పవాళ్ళుగా ఉండాలనుకుంటాము. కానీ ప్రభు లెక్కలో గొప్పవారు ఎవరంట? పరిచారకులు. కానీ మన లెక్కలో పరిచారకులు అంటే ముందు వచ్చి జోసెఫ్ గారు ఉన్నారు, ముందు వచ్చి అది వేసేస్తారు, ఆయన పరిచారకులు. ప్రభు లెక్కలో ఎవరు గొప్పవాళ్ళు? వాక్యం చెప్పే నేనా? ముందు వచ్చి ఆయన లెక్క అదండి. దేవునికి స్తోత్రం. సో ప్రభు యొక్క వెర్షన్ అది. దేవుని పిల్లలమైన మనము ఏమండి, మనలో గొప్పవారిగా ఉండాలని అందరికీ ఉంటుంది కానీ కోరిక. మనకు ఉండదా? ఎమ్మెల్యే సీట్ ఇస్తే పోటీ చేయమండి. మనం ఎందుకు చెయ్యం? అది వెనకాల అంత డబ్బులు కోట్లు ఖర్చు పెట్టలేం. కానీ ఎవరికైనా ఉంటుంది కోరిక, నేను ఖచ్చితంగా ఒక్కసారైనా ఎమ్మెల్యే కానీ లేకపోతే కౌన్సిలర్ అయినా అవ్వాలనుకున్నాను. కోరిక ఉంటుంది, ఎవరికైనా ఉంటుంది. కానీ ప్రభువులో ఏంటంటే ఉండాలంటే ఏం చేయాలంట? పరిచారకుడై ఉండాలి. అన్ని పనులు చేసేయాలి, కప్పులు తీసేసేయాలి. ఏమండి అంటే పరిచారకుడు. ఇంకా ఆయన ఎక్స్ప్లెనేషన్ ఇస్తున్నాడు. ఎందుకంటే మీలో అలాగ ఉండకూడదు. మీలో ఎవడైనా గొప్పవాడై ఉండగోరినేడలా వాడు మీకు పరిచారకుడై ఉండవలెను. మీలో ఎవడైనా ప్రముఖుడై నేను ప్రముఖంగా నన్ను గురించి చెప్పుకోవాలి, కమాన్ నా గురించి మాట్లాడుకోవాలి అంటే, నా గురించి ఎక్కువ మంది మాట్లాడుకోవాలంటే ప్రముఖుడై ఉండాలంటే ఏం చేయాలట? వాడు అందరికీ చెప్పండి బాబుయా అనాలంట. ఇది ప్రభు విధానం. ఎంత కష్టం అండి. సామాన్యమటండి. సత్క్రైస్తవునిగా జీవించడం సామాన్యమా? మనం ఏమీ తేడా లేదు. సంఘంలో కూడా ఏముంటుంది చెప్పండి? లోకమే, అన్యజనుల్లాగే అన్నీ ఇలాగే నడుస్తున్నాయి మనకు కూడా. కానీ ప్రభు విధానం అసలు మనం పోల్చుకుంటే ఈ మాట అనకూడదు కదా, నాకు లోకం అంతా డిఫరెన్స్ అర్థం కాకుండా ఉంటుంది అనేసి మన అంత డిఫరెన్స్ సంఘానికి, ప్రభు ఉద్దేశించిన సంఘానికి, మనం అనుసరిస్తున్న, మనం నడిపిస్తున్న సంఘాలైతే, మనం పాల్గొన్న సంఘాలకి చాలా వ్యత్యాసం అండి. ఆయన స్టైల్ ఏంటంటే, మీలో గొప్పవాడు ఎవడన్నా పరిచారకుడు అవ్వాలి, మీలో ప్రముఖుడు ఎవడన్నా ఉండాలా వాడు దాసుడైపోవాలట. ఎంత మనం ఎదగాలండి. దాన్ని లెక్క బట్టి మనం ఏ క్లాస్ చదువుతాం చెప్పండి? ఎన్నో తరగతి అండి? ఎల్కేజీయా? PP1 PP2 అంటున్నారు ఇప్పుడు. ఏమండి అది పరిస్థితి రైట్. కనుక మీలో ఎవడైనా ప్రముఖుడై ఉండగోరిన ఎడల వాడు అందరికీ దాసుడై ఉండవలను. చూడండి, ఇంకా ఆయన ఎగ్జాంపుల్ చెప్తున్నాడు. ఆయన ఏమండి ప్రభు అంటున్నాడు కదా, ఆయన చెప్తూ మళ్ళీ తాను ఎగ్జాంపుల్ చెప్పుకున్నాడు. ఏంటంట? మనుష్య కుమారుడు పరిచారము చేయించుకొనుటకు రాలేదు కానీ పరిచారము చేయుటకును. ఏమండి ఈరోజు యేసు ప్రభు చెప్తున్నాడు, మనుష్య కుమారుడు ఎందుకు వచ్చాడు? మనుష్య కుమారుడు అంటే ఎవరు? యేసు ప్రభు. ఆయన అంటున్నాడు, మనుష్య కుమారుడు ఎందుకు వచ్చాడు? పరిచారము చేయించుకోవడానికి రాలేదు, పరిచర్య చేయుటకును. ఏమండి ఆయన ఎగ్జాంపుల్. అసలు ఎక్కడ నిలుస్తామండి? ఈ పరిచర్యలు ఎక్కడ నిలుస్తాయి? ప్రభు అంటాడు, నేను పరిచారం చేయించుకోవడానికి రాలేదు, నా కాళ్ళు నొక్కించుకోవడానికి రాలేదు, మరేం చేయడానికి వచ్చాను? నొక్కడానికి వచ్చాను. నా కాళ్ళు కడిగించుకోవడానికి రాలేదు, మరి ఏం చేయడానికి వచ్చాను? కాళ్ళు కడగడానికి వచ్చాను అంటాడు ప్రభు. అది ఆయన విధానం. కనుక ఏమయ్యాడు ఆయన? చూడటానికి ఆయన ఎక్కడరా బాబా, అందరు కాళ్ళు కడిగేసాడు, బేసిన్ తీసుకుని అందరు కాళ్ళు కడిగేసి ఆ తువాలు తీసి కాళ్ళు తుడిచేసాడు. కాళ్ళు ఎక్కడ శుభ్రంగా ఉంటాయి, అలా అనుకుని ఉండొచ్చు బహుశా. కానీ ఒక రోజున ఏమయ్యాడు ప్రభు? చనిపోయి తిరిగి లేచిన తర్వాత అన్ని నామముల కంటే పైగా ఎంతో హెచ్చుగా నామము హెచ్చించబడిందట. బికాస్ ఆయన ప్రముఖుడై ఉండాలనుకున్నాడు. కనుక ఏం చేశాడు? ఇక్కడ దాసుడైపోయాడు, పరిచారం చేశాడు. పిచ్చెక్కేసింది ఈ శిష్యులకి. మీరు కడగటం ఏంటి? మీరు బోధకుడు కదంటే, బోధకుడిని, గురువుని, లేకపోతే ఏమంటాడు ఇంకా అక్కడ, బోధకుడిని అంటాడు ప్రభు. ప్రభువును బోధకుడైన నేనే ఇలాంటి పని చేస్తుంటే, మీ కాళ్ళు కడుగుతుంటే మీరు ఒకరి పాదములు ఒకరు కడుగు కొనవలసిందే అంటాడు ప్రభు. అంత ప్రాక్టికల్గా యేసుప్రభు మనకి చేసి చూపించాడండి.
అది సంఘంలో ప్రాక్టికాలిటీ ఉండట్లేదు. ఆ ప్రాక్టికల్ స్థితి ఉండట్లేదు సంఘానికి. సేమ్ లోకంలాగే అన్నీ జరిగిపోతున్నాయి. కానీ కనీసం వింటే ఒకరోజు కాకపోతే ఒకరోజైనా మనం అట్లాంటి స్థితికి ఎదుగుతామనేది ఈ మాటలు మనం ధ్యానం చేయాలి. రైట్, నేను ఇక్కడ ఆగి ఒక్క నిమిషం ఒకసారి అది చూద్దామా. మనుష్య కుమారుడు పరిచారం చేయించుకున్నట్టుకు రాలేదు, కానీ పరిచారము చేయుటకును అనేకులకు ప్రతిగా విమోచన క్రయధనముగా తన ప్రాణం ఇచ్చుటకును వచ్చెను. ఏంటంట? పరిచారం చేయడానికి, అనేకులకు ప్రతిగా తన ప్రాణాన్ని విమోచన క్రయధనం ఇవ్వడానికి వచ్చేసాడు మనుష్య కుమారుడు. కనుక ఆయనకంటే గొప్పవాడు ఎవరుంటారు చెప్పండి? ఆయనే అలా పరిచర్య చేసి దాసుడైపోతే మనం ఇంకెక్కడ ఎలాంటి పరిస్థితి? అసలు సంఘం ఎలా ఉండాలి అంటే, అబ్బో అట్లాంటి సంఘాన్ని మనం ఆశిద్దాం అందరూ కూడా అట్లాంటి గొప్ప సంఘాన్ని ప్రభు చూస్తున్నాడు. దేవునికి మహిమ కలిగినాక నేను ఒక్క విషయం ఒక్కసారి ప్రక్కకి వెళ్ళి వస్తున్నాను. మత్తయి సువార్త 5వ అధ్యాయము. ఈ అలాగ ఉండకూడదనే మాటకి ఒకసారి మనము ఇలాంటి మాటలు వినాలేమో అనిపిస్తుంది. ఎందుకంటే లోకము తీరు మన తీరు ఒకలాగే ఉంటుందండి. మత్తయి సువార్త 5వ అధ్యాయంలో ఒక త్వరగా చదివేస్తాను, నేను చదివేసి మళ్ళీ వెనక్కి వచ్చేద్దాం. 43 వచ్చి చదువుతాను, జస్ట్ వినండి. నీ పొరుగువాన్ని ప్రేమించి నీ శత్రువును ద్వేషించు అని చెప్పబడిన మాట మీరు విన్నారు కదా. నేను మీతో చెప్పింది ఏమనగా, మీరు పరలోకమందున్న మీ తండ్రికి కుమారులై ఉండునట్లు మీ శత్రువులను ప్రేమించుడి, మిమ్మల్ని హింసించు వారి కొరకు ప్రార్థన చేయుడి. ఇంకా అంటాడు కదా, ఆయన చెడ్డవారి మీదను మంచివారి మీదను తన సూర్యుని ఉదయింపచేసి నీతిమంతుల మీదను అనీతిమంతుల మీదను వర్షము కురిపిస్తున్నాడు. మనమే కనుక ఆ పవర్ మనకి ఇచ్చుంటే, నీ ఇష్టం వచ్చినట్టు ఎండ పంపించవయ్యా, వర్షం కురిపించంటే ఎవరి మీద పంపిస్తాం ఎండ? ఇశ్రాయేల్ దేశం మీదకే, మన సంఘం మీదకే. వర్షం కూడా ఇప్పుడు అవసరం కదండి. కానీ ప్రభు ఏం చేస్తాడంట? మంచివారి మీదకి చెడ్డవారి మీదకి పాపుల మీద అందరినీ ప్రేమిస్తున్నాడు. అందరికీ సమృద్ధిగా ఎండ వర్షం ఇస్తున్నాడట. మనది ఎంత కంజెస్టెడో ఏమంటే ప్రభు ఎంత మంచోడు అంటాడు కదా ఆయన. మీరు మిమ్మల్ని ప్రేమించు వారినే ప్రేమించినడలా మీకేమి ఫలము కలుగును? మనం ఇంకా ఏ స్థితి, అందుకే ఒక పాయింట్ బయటకు వచ్చాను. మన స్టైల్ ఏంటంటే, మనల్ని ఎవరైనా ప్రేమించారా ప్రతిగా మనం కూడా ప్రేమిస్తాం, మనల్ని ఎవరైనా తిట్టారా ప్రతిగా మనం కూడా తిడతాం. అది లోక స్టైల్. కానీ మనమేంటి, వీఆర్ ఆల్ సేమ్ స్కూల్, అదే బడిలో ఉన్నాం మనం, ఈ లోకపు బడిలోనే ఉన్నాం. లోకం ఏంటంటే ప్రేమించే వారిని ప్రేమిస్తుంది, పోరా అంటే నువ్వు కూడా పోరా అంటది. ప్రేమిస్తే మనం కూడా అది లోకం ప్రేమిస్తుంది, మనం కూడా అదే అయిపోతే లోకానికి మనకు వ్యత్యాసం ఏంటి? కాదట. ఇంకా చెప్తున్నాడు చూడండి, మీరు మిమ్మల్ని ప్రేమించే వారినే ప్రేమించినట్లా మీకేమి ఫలము కలుగును? సుంకరులను అలాగూ చేయించున్నారు కదా. మీ సహోదరులకు మాత్రమే వందనము చేసినట్లా మీరు ఎక్కువ చేస్తుంది ఏమిటి? అన్యజనులు అలాగూ చేయించున్నారు కదా. అంటే మనం చేసేది అన్యజనుల వల్లే కాకుండా మరి ఏదో చెయ్యాలి. ఏమండి, అర్థమవుతుంది అనుకుంటున్నా ఏమండి? కనుక మన స్టైల్ అలాగ ఉండకూడదట, అన్యుల్లా ఉండకూడదట. మనం రోజులో చూస్తే, పోనీ వారంలో చూస్తే ఎక్కడో దిక్కున దీనికి కనెక్ట్ అయిపోతాం. మనం ఎందుకు చేయాలి? వాళ్ళు మనకు చేయలేదు కదా. మనం ఎందుకు చేయాలి? వాళ్ళు మనకి ఇవ్వలేదు కదా. మనం ఎందుకు చేయాలి? ఇలాగా వాళ్ళు మన ఇట్లాంటి. కనుక వాక్యం చెప్తుంది అలా ఉండకూడదట. అన్ని జనులు ఉంటారు అలాగా, వాళ్ళకి ఒక బాల్ కొడితే వెనక్కి తిరగడం అది వాళ్ళకి సంబంధించింది. మనము వాళ్ళు ద్వేషించినా, వాళ్ళు హింసించినా, వాళ్ళు ప్రేమించకపోయినా ప్రభువులాగా ఆయన చెడ్డవారి మీదను అందరి మీద ఎలాగ వర్షాన్ని ఎండను పంపిస్తున్నాడో అట్లాంటి ప్రేమ మనం కనపరచాలంట. అది చాలా కష్టం చెప్పడానికి, అయినప్పటికీ మనం ప్రయత్నం చేయాలి. రైట్, మరొక విషయానికి వెళ్దాం. ఇది వారి ఇరువురి కలిసి చేసిన లేకపోతే వారి కోరికను ప్రభు దానికి చక్కటి ఎక్స్ప్లెనేషన్ మనం చూసాం. రైట్, మరొక విషయాన్ని గమనిస్తే సడన్గా అపోస్తుల కార్యాలు 12వ అధ్యాయంలో మనం ఎవరి గురించి మాట్లాడుకుంటున్నాం చెప్పండి ఒకసారి. యాకోబు, ఆయన సహోదరుడైన యోహాను. అపోస్తుల కార్యాలు 12వ అధ్యాయంకి వస్తే, దాదాపు అదే కాలమందు రాజైన హేరోదు సంఘపు వారిలో కొందరిని బాధ పెట్టుటకు బలత్కారముగా పట్టుకొని యోహాను సహోదరుడైన యాకోబును ఖడ్గముతో చంపించెను. ఏమైందంట? మనము ధ్యానం చేస్తున్న ఈ సహోదరులిద్దరూ, యాకోబు అతని సహోదరుడైన యోహాను, వీరిద్దరి గురించి ధ్యానం చేస్తున్నాము.
ఇలా జరుగుతుంటే హేరోదు కొంతమంది సంఘపు వారిని పట్టుకుని ఈ యోహాను కూడా పట్టుకోవడమే ఖడ్గంతో చంపించాడట. యాకోబుని పట్టుకోవడమే ఖడ్గంతో చంపించేశాడట. మనం అనుకుంటున్న ఇద్దరు హీరోల గురించి మనం 4 శిష్యుల గురించి ధ్యానం చేసాం. పేతురు యోహానుల గురించి ఆంద్రేయ పేతురు అయిపోయింది. ఇప్పుడు యాకోబు యోహానుల గురించి. యాకోబు కథ ముగిసిపోయింది. ఇక్కడ ఏమైంది? ఎవరు? హేరోదు అప్పుడున్న శిష్యుల్ని ఎవరైతే ఈ యేసు నామాన్ని ప్రకటిస్తున్నారో వాళ్ళని పట్టుకోవడమే ఖడ్గంతో యాకోబుని చంపించేశాడు. అక్కడ రాయబడి ఉంది, యాకోబుని చంపించేయడం మాత్రమే కాదు, ఈ కార్యక్రమం యూదులు అందరూ చప్పట్లు కొట్టేశారట. ఎంత సంతోషమో, చేర్స్ యాకోబు చచ్చిపోయాడు అని యూదులు అందరూ అరిచారట సంతోషంతో. ఎందుకు యూదులు అరిచుంటారండి? యూదులు ఎందుకు సంతోషించుంటారు? ఏమంటున్నారు వీళ్ళు? యేసును మీరే చంపారు కదండి, యూదులే కదా చంపింది, మీరు చంపారు, దానికి మేము సాక్షులం అంటున్నారు. కనుక ఈ శిక్ష మా మీదకి వచ్చేస్తే మీరు చంపారు అంటున్నారు అనేసి ఒకళ్ళొకళ్ళు ఏరేద్దాం అనుకున్నారు. హేరోదుకి ఆ విషయం నచ్చింది. ఆ యూదులందరూ సంతోషిస్తున్నారని పేతురుని కూడా అరెస్ట్ చేశాడట. పేతురుని కూడా జైల్లో వేసేసాడు. ఏమండి, నేను ఇంకొక మాట అంటాను. యాకోబుని చంపేశాడండి. యాకోబు కథ ముగిసిపోయింది. ఇప్పుడు పేతురుని అరెస్ట్ చేశారు. పేతురుని అరెస్ట్ చేసి రేపు పేతురుని చంపించేసేయాలి. ఆల్రెడీ ఒక శిష్యుడిని యాకోబుని చంపేశారు. మరి పేతురు యోహాను యాకోబులు అంటే వీళ్ళు ముగ్గురు క్లోజ్ ఫ్రెండ్స్ అనుకోవచ్చు మనం కదా. ఎప్పుడు ఎక్కడికి వెళ్ళినా ప్రభుత్వం కూడా ఉండేవారు. సో వీళ్ళు క్లోజ్ ఫ్రెండ్ అయిన యాకోబుని చంపించేశారు. యాకోబుని చంపించేసి పేతురు కూడా అరెస్ట్ చేశారు. అరెస్ట్ చేసేస్తే పేతురుని ఎందుకు అరెస్ట్ చేశారు? యాకోబుని చంపించడం యూదులకు అందరికీ సంతోషంగా ఉంది కాబట్టి పేతురుని కూడా అరెస్ట్ చేసి రేపు పేతురుని కూడా చంపించేద్దాం, వీళ్ళందరూ నన్ను నెత్తి మీద ఎక్కించుకుంటారు అనుకున్నాడు హేరోదు. ఎప్పుడైతే పేతురుని అరెస్ట్ చేశారో సంఘం అయితే ప్రార్థన చేస్తుంది. పేతురు ఏం చేస్తూ ఉండాలండి? లెక్క ప్రకారం పేతురు ఏం చేస్తూ ఉండాలి? ఏమండి, రేపు ఏం జరుగుద్ది? తన స్నేహితుడైన యాకోబు వలె తిన్న కూడా ఏం చేస్తారు? చంపేస్తారు. తన కూడా చంపేస్తారు. కనుక రాత్రి నిద్రపోతామా? ఈరోజు ఆరాధన అంటే రాత్రి నాకు నిద్ర పట్టదు. భయమో అదేంటో తెలియదు, అదొక రకమైన ఇది అనాలి. ఏంటి? దేవుని సన్నిధిని ఎదుర్కోవడానికి వచ్చిన పరిస్థితి. రేపు ప్రొద్దుట ఏం చేస్తారు? మనల్ని పేతురుని చంపేస్తారు. ఈ రాత్రి ఏం చేస్తాను తెలుసా? ఆయన 64 మంది సైనికుల్ని కాపలా పెట్టాడు. ఎవరికి? పేతురుకి. ఎంతమందిని? 4 చతుష్టయాలు, 4 16, 64 మందిని సెక్యూరిటీ పెట్టారు. ఇంకా జైలు గదిలో ఈ ఇద్దరు సైనికుల మధ్య కప్స్ పెట్టేసి చైన్లు పెట్టేసి మధ్యన పడుకున్నాడు పేతురు. సైనికులు ఇద్దరు పడుకున్నారు. ఈయన లెగిసిపోతే పారిపోతాడనేసి చూసారు కదా, జైల్లో ఏంటి ఖైదీలకి పోలీస్కి తనకి పెట్టుకుంటారు కదా, చైన్ సంఖ్యలు వేస్తారు, బేడీలు వేస్తారు కదా. అలాగా పేతురు 2 చేతులు బేడీలేసి ఇద్దరు సైనికులు పడుకున్నారు జైల్లో. పేతురు మధ్యలో నిద్రపోతున్నాడంట. పోగలడండి నిద్ర? పోగలడా? ఎప్పుడు? రేపు ప్రొద్దుట ఏంటి? బర్త్డే కాదు, పేతురు తెలిసిపోతుంది ఏంటది రేపు. టుమారో ఈజ్ మై డెత్ డే, టుడే ఈజ్ మై ఫ్రెండ్స్ డెత్ డే, టుమారో ఈజ్ మై డెత్ డే. అర్థమైపోతుంది పేతురికి. బట్ ఏం చేస్తాడంటే అతను కూల్గా నిద్రపోతున్నాడు. కారణం? ఎందుకు నిద్రపోతున్నాడండి? కొన్ని మాటలు మీకు చదివించాలని ఆశపడుతున్నా. ఈ విషయంలో పౌలు అంటాడు ఒకసారి. పౌలు అపోస్తలుగా 21వ అధ్యాయం త్వరగా ఈ మాటలు గమనించాలని కోరుతున్నా. 21:12 వచనం చూస్తే, ఈ మాట విన్నప్పుడు మేము అక్కడి వారును యెరూషలేముకు వెళ్ళవద్దని అతని బతిమాలుకుంటుమి గాని. ఇప్పుడు పౌల్ని, బాబు మీరు యెరూషలేం వెళ్ళొద్దండి, మిమ్మల్ని చంపేస్తారు, కొట్టేస్తారు అంటే పౌలు అంటున్నాడు కదా, ఇదెందుకు మీరు ఏడ్చి నా గుండె బద్దలు గుండె ఎందుకు బద్దలు చేస్తారయ్యా? ఎవరిని అంటున్నాడు? మిగతా యెరూషలేంలో ఉన్న లేకపోతే మిగతా శిష్యులను అడుగుతున్నారు. వాళ్ళు అంటున్నారు, మీరు వెళ్ళకండి బాబు, యెరూషలేం వెళ్ళకండి, మిమ్మల్ని చంపేస్తారండి, మిమ్మల్ని కొట్టేస్తారు, చెరసాలు వేసేస్తారండి, వెళ్ళకండి బాబు, మీరు వెళ్ళకండి. ఒక పాస్టర్ గారిని అంటున్నారు, మీరు కొంతకాలం ఉండండి, వెళ్ళొద్దండి అంటే, అయ్యో ఎందుకు మీరు ఏడ్చి నా గుండెను బద్దలు చేసేస్తారు? అంతేనా? మీరు ఎందుకు
ఏడ్చి నా గుండె బద్దలు చేసేదారు ఎలా? నేనైతే ప్రభువైన యేసునామ నిమిత్తము యెరూషలేములో బంధింపబడుటకు మాత్రమే కాక చచ్చిపోవడానికి సిద్ధంగా ఉన్నాను. దేవునికి స్తోత్రం. ఏంటంటండి, అపోస్తులు ఎలాగున్నారట? ఊరు నాయన బంధించబడటానికి, చెరసలు వేయడానికి కాదు, రెడీ టు డై, ప్రభు కొరకు చచ్చిపోవడానికి సిద్ధంగా ఉన్నాను. దేవునికి స్తోత్రం. అదండి అప్పటి శిష్యుల యొక్క తీవ్రత. అదండి వాళ్ళు అలాగ ఉండి పరిచయం చేశారు కాబట్టి ఆ పరిచయం ఇక్కడి వరకు వచ్చింది. మనము కనీసం ఇంటి బయటికి వెళ్ళి మేము క్రిస్టియన్స్ అని చెప్పడానికి కూడా దమ్ము లేదండి మనకి. ఇంకా కొంచెం మేకప్లు తగిలించి తిరుగుతాం ఎక్కడ నేసుకుంటారు అనేసి. కానీ శిష్యులు బంధించబట్టానికి కాదు, చచ్చిపోవడానికి కూడా సిద్ధంగా ఉన్నాం. యాకోబుని ఆల్రెడీ చంపేశారా? చంపేస్తే పేతుని అరెస్ట్ చేస్తే ఆయన కూల్గా నిద్రపోతున్నాడు ప్రశాంతంగా. రేపు ఏం జరుగుద్ది? నిత్యానందముండునో పరమందున నీతి సమాధానము ఉండు. ఈరోజు తల తీసేశారా? ఎక్కడికి వెళ్ళిపోతాను? ప్రభు దగ్గరికి వెళ్ళిపోతాను. అక్కడ నిత్యము సంతోషమే. ఇంతవరకు ప్రభుని ఇప్పటికీ కొన్ని సంవత్సరాలు ఎడబాటు వచ్చింది. చంపేశారా? వెంటనే ప్రభు దగ్గరికి వెళ్ళిపోతాను. ఎంత సంతోషంతో ఉన్నారో. ఇంకొక మాట, ప్రకటన గ్రంథం 12వ అధ్యాయము 11వ వచనం చదువుతారా? గొర్రెపిల్ల రక్తమును బట్టి, ఈ మాట త్వరగా వినండి జాగ్రత్తగా. వారు గొర్రెపిల్ల రక్తమును బట్టి, తామిచ్చిన సాక్ష్యమును బట్టి వారిని జయించి ఉన్నారు గాని మరణము వరకు తమ ప్రాణములను ప్రేమించిన వారు కారు. దేవునికి స్తోత్రం. ఏమండి, ఏంటంట? మరణము వరకు తమ ప్రాణములను ప్రేమించిన వారు కానే కాదు. అస్సలు లెక్క చేయలేదు వాళ్ళు. తమ ప్రాణాలని చాలా తునప్రాయంగా ఎంచారండి. ఎవరు? శిష్యులు. ప్రభు కొరకు బ్రతికిన వారు తమ ప్రాణాన్ని చాలా చులకనగా భావించారు. బ్రతికితే ప్రభు కొరకు. ఇక్కడ మనం గమనించాలి. ఇప్పుడు యాకోబు చచ్చిపోయాడు, యోహాను బ్రతికే ఉన్నాడు. పేతురు గురించి ఏం జరిగింది? సంఘం అయితే అత్యాశక్తితో ప్రార్థన చేస్తుంది. పేతురుని రేపు బయటికి తీసుకొచ్చి చంపించేసేయాలి. ఆ రాత్రి ఏం జరిగిందంట మనం చూసాం. పేతురు గురించి ధ్యానం చేసినప్పుడు దూత వచ్చి, లేవయ్యా, ఏమి నిద్రపోతున్నావు, ఎంత హాయిగా నిద్రపోతున్నావు, లే ఇంకా చాలా పని ఉంది అంటే ఆ బేడీలు ఊడిపోయినాయి అంట. వీళ్ళందరూ నిద్రపోతున్నారు, తలుపులు తెరుచుకున్నాయి. బయటికి వెళ్ళిపోయి పంపించేశాడు. దూత పంపించేశాడు. ఆయన కలిశాడు. ఒక సంఘం ఎవరో అత్యాశక్తితో ప్రార్థన చేస్తున్నారు. వాళ్ళని కలిసి, మీరు ధైర్యంగా ఉండండి, నేను దేవుడు నన్ను విడిపించాడు దూత ద్వారా, నేను పరిచర్యకి వెళ్తున్నాను, మీరు కూడా ధైర్యంగా ఉండండి. ఉదయాన్న హేరోదు పేతుని పిలిపించాడు. తీసుకురండి రావాడిని, చంపేద్దాం అనుకున్నాడు. అంటే అప్పటికి లేడు, జైల్లో లేడు. ఎంతమందిని కాపలా పెట్టాడు? 64 మందిని. హేరోదు ఎందుకైతే పేతుర్ని వదిలించుకుని పారిపోయాడో వాడికి ప్రతిగా ఈ 64 మందిని చంపించాడండి. ఎంతమంది చచ్చిపోయి తెలుసా? పేతురుకు ప్రతిగా 64 మందిని చంపమని ఆజ్ఞాపించాడట. ఏమంటే యాకోబుని ఎందుకు బ్రతికించలే? పేతుర్ని ఎందుకు విడిచిపెట్టాడు? ఇక్కడ పేతుర్ని ఎందుకు విడిచిపెట్టాడు? యాకోబుని ఎందుకు బ్రతికించలేదు? యాకోబు పని అంతవరకు, ఆయన పని అంతవరకే. పేతురు పని ఇంకా ఉంది. సో దేవుని ప్రణాళికలో ఎవరు ఎంతవరకు ఎప్పటివరకు ఉంటారో తెలియదు. మనం ఎల్లప్పుడూ ఎలా ఉండాలట? సిద్ధంగానే, దేనికైనా సిద్ధంగానే. ప్రభు కొరకు మరణం వరకు తమ ప్రాణములను ప్రేమించిన వారు కారు. చాలా అల్పమైనదిగా వారు భావించారు తమ ప్రాణాలని. దేవుని కొరకు ఛాలెంజింగ్గా బ్రతికారు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. రైట్. మరొక విషయం, ఇప్పుడు 2 భాగాలైంది. 3వ విషయానికి వద్దాము. యోహాను సువార్త 19వ అధ్యాయంలో ఈ విషయాన్ని మనం గమనిస్తే, ఇప్పుడు ఎవరు మిగిలారు మన హీరోల్లో? యోహాను మిగిలాడు కదండి. యాకోబు చనిపోయాడు, తన అన్నయ్య అయిన యాకోబు చనిపోయాడు, యోహాను ఉన్నాడు. యోహాను యేసు ప్రభుకున్న రిలేషన్ ఏంటి చెప్పండి ఒకసారి. యోహాను యేసు ప్రభుకున్న రిలేషన్ ఎలాంటిది? ఏమండి, అంతకంటే ముందు యోహాను యేసు ప్రభు ప్రేమించిన శిష్యుడు, క్రీస్తు ప్రేమించిన శిష్యుడు అంటాడు. ఈ యోహానేమో ఎప్పుడు యేసుని రొమ్మును ఆనుకుంటుండేవాడు, ఎప్పుడు ఆయన దగ్గరగా ఉండేవాడు. ఓసారి అంటాడు, మీలో ఒక నన్ను అప్పగిస్తాడు అన్నాడు యేసు ప్రభు. ఆ చివరి భోజనం దగ్గర పస్కాను ఆచరించేటప్పుడు మీలో నన్ను కూడా అప్పగిస్తాడంటే, ఎవడు ప్రభువా అంటూ ఆల్రెడీ యోహాను యేసుని రొమ్మును ఆనుకున్నాడు, దగ్గరగా ఉన్నాడు. పేతురు అడుగుతాడు, అడుగు. ఈయన అడగడానికి ధైర్యం లేదు. ఎందుకని? ఆల్రెడీ దగ్గరగా ఉన్నవాడికి. అంతే కదండి. ఇప్పుడు తల్లికి 3 పిల్లలు అనుకోండి, 3 పిల్లలు అయితే లాస్ట్ వాడికి అమ్మకి ఎక్కువ అటాచ్మెంట్ ఉంటుంది కదండి. ఆడికి మళ్ళీ తర్వాత గర్భిణి అలాగే లేదు కాబట్టి వీడు ఎక్కువ కాలం పాలు తాగుతాడు, ఎక్కువ అమ్మతో ఉంటాడు.
కనుక ఇప్పుడు పెద్దోడికి ఏదైనా కోరిక వచ్చింది అనుకోండి, ఐస్ క్రీమ్ తెమ్మని చెప్తాం. ఎవరికి చెప్తాడు? రే తమ్ముడు నువ్వు అడగరా, నువ్వు అడుగు, మళ్ళీ అమ్మ నన్ను తిడుతుంది కదండి. బాగా క్లోజ్గా ఉంటాడు కదా, చిన్నోడు కదా. అలాగా యోహాను ప్రభువును అంటి వెంబడిస్తున్నాడు. ఆయన రొమ్మును ఆనుకున్నాడు. కనుక పేతురు అన్నాడు, నువ్వు అడుగు అంటే అడుగుతున్నాడు, ప్రభువా ఎవడు మిమ్మల్ని అప్పగించేది అంటే ప్రభు చెప్తున్నాడు, నేను ఈ మొక్క ముంచి ఎవరికైతే చేతిలో పెడతానో వాడే అన్నాడు. అంటే ప్రభుతోటి అంత డీప్ రిలేషన్ కలిగిన వాడు ఎవరంటే యోహాను. ఏమండి, ఇంకొక మాటకు వద్దాం. అదే పేజ్లో 19వ అధ్యాయం చూసాం కదా. 19వ అధ్యాయంలో ఎక్కడది 26వ వచనం మనం చూస్తే, తన తల్లియు తాను ప్రేమించిన శిష్యుడును దగ్గర నిలిచుట చూచి, అమ్మా ఇదిగో నీ కుమారుడు అని తన తల్లితో చెప్పాను. తర్వాత శిష్యుని చూచి, ఇదిగో నీ తల్లి అని చెప్పాను. ఆ గడియ నుండి ఆ శిష్యుడు ఆమెను తన ఇంట చేర్చుకొనెను. ఎవరండి శిష్యుడు? యోహాను. ఈ జబదయి కుమారుడైన యోహానుకి యేసు ప్రభు చనిపోయేటప్పుడు సిలువ మీద ఉండి, అమ్మా నేను వెళ్ళిపోతున్నాను కదా, ఇదిగో ఈయనే నీ కుమారుడు. ఆయనతో అన్నాడు, ఈమె నీ తల్లి అంటే వెంటనే చేర్చుకున్నాడట. యోహాను ఎవరిని చేర్చుకున్నాడు? యేసు తల్లి అయిన మరియను చేర్చుకున్నాడు. ఏమండి, యోహానుకున్న ఈ క్యారెక్టర్ నేను ఆలోచన చేస్తుంటే, యోహానుకు తల్లి ఉందండి. యోహాను తల్లి పేరు సలోమి అంటారు. బహుశా మరియా యొక్క చెల్లులో సహోదరి అని ఉన్నది. కనుక యోహానుకి తల్లి ఉంది. ఇప్పుడు యేసుప్రభు కొత్త బాధ్యత అప్పగిస్తున్నాడు. ఇగో టేక్ కేర్ ఆఫ్ మై మదర్, మా అమ్మని చూసుకో అంటే, అలాగే ప్రభువా అనేసి వాళ్ళ అమ్మని స్వీకరించాడు. ఆవిడ కూడా ఆయన దగ్గరికి వెళ్ళిపోయిందట. ఇక్కడి నుంచి ఆయన వాళ్ళ అమ్మని తీసుకుని కొత్త అమ్మని తీసుకుని ఇంటికి వెళ్తాడు. పాత అమ్మ సంగతి ఏంటి? ఒక్క అమ్మను భరించడమే కష్టం కదా ఈ రోజుల్లో. ఏమండి, ఒక్క అమ్మను భరించడమే కష్టము. యేసుప్రభు రెండో అమ్మనిచ్చాడు. టేక్ కేర్ ఆఫ్ హెర్, ఆయన గమనించు అంటే. యోహాను హృదయం ఎలాంటిది? మంచి హృదయం. దేవునికి స్తోత్రం. మంచి హృదయం. కనుక అమ్ముంది. యేసుప్రభు అప్పగించిన తల్లిని కూడా, యేసుప్రభు అప్పగించిన బాధ్యతను కూడా చక్కగా నిర్వర్తించడానికి యాక్సెప్ట్ చేసిన మంచి లక్షణము యోహానుది. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. నాకు అనిపించింది ఈ 12 మంది శిష్యుల్లో యోహానుకే ఎందుకు అప్పగించాడు యేసుప్రభు తల్లిని? మిగతా వాళ్ళకి ఎందుకు అప్పగించలేదు? ఏమండి, 12 మంది శిష్యులు ఉన్నారు, మరి యోహానుకి ఎందుకు అప్పగించాడు? ఏ ఇస్కరియోతు యోధాకో, ఏ యాకోబుకో, ఏ పేతురుకు అప్పగించాలి కదా, ఎందుకు యోహానుకు అప్పగించాడు? ఏమండి, గట్టిగా మాట్లాడండి సార్. అంటే ప్రభుకు దగ్గరగా ఉంటాడని. ఇంకా పేతురు ప్రభుకు దగ్గరగా లేడని అంటావు నువ్వు? త్వరగా ఎందుకు యేసు తల్లిని యోహానుకి అప్పగించాడు, మిగతా వాళ్ళకి ఎందుకు అప్పగించలే? ఏమండి, యోహాను ఒక్కడేనండి సహజ మరణం, చివరి వయసంతా బ్రతికి సహజ మరణం పొందినవాడు యోహాను మాత్రమే. దేవునికి స్తోత్రం. లాంగ్ టర్మ్ ఉంటాడు కదా. యాకోబుకి అప్పగించాడు అనుకోండి, ఇప్పుడే చచ్చిపోయాడు. యాకోబుని చంపేశారు, పేతుని చంపేశారు. ఏమండి, ఆంద్రేని చంపేశారు. యాకోబుని అలాగే ఆంద్రేనేమో క్రాస్లా ఇలా వేశారట, పేతుని తలకిందులుగా సిలువ వేశారు. యాకోబునేమో కత్తి చేత చంపించారు, తల నరికిచ్చేశారు, ఇలా చేశారు. కానీ ఈ యోహాను, యేసు ప్రేమించిన శిష్యుడైన యోహాను మాత్రమే సహజంగా చనిపోయాడు. నిండు వృద్ధాప్యం వరకు సంఘానికి ఎంత ఆదరణగా పెద్దగా ఉండి లాస్ట్లో చనిపోయాడు, సహజ మరణం. కనుక తల్లి బాధ్యతలు ఎవరికి అప్పగించాడంట? యోహానుకి అప్పగించాడు. దేవునికి స్తోత్రం. సో యేసుప్రభుకి అంతా తెలుసు కదండి. మరి యాకోబుని ఎందుకు చంపేయాలండి? యోహాను పని యోహాను చేయాలి, యాకోబు పని యాకోబు చేయాలి. రైట్. యేసు ప్రేమించిన శిష్యుడు ఈ విధంగా యోహాను ప్రేమించి, సో దేవుడు మనకు అప్పగించిన బాధ్యతల విషయంలో మనం ఎంతవరకు, దేవుడు మనకు కొన్ని బాధ్యతలు ఎక్స్ట్రాగా అప్పగిస్తాడండి. వాటిని మనం స్వీకరించగలిగితే దీవించబడతాం. మరి ఇంకెవరికైనా అప్పగిస్తే మరి ఎలా ఉండేదో తెలియదు. కానీ యోహానుకి ఎందుకంటే లాంగ్ టైం బ్రతుకుతాడు, ఎక్కువ కాలం బ్రతుకుతాడు అనేసి మరియను ఆయనకు అప్పగించినట్టు చూస్తాం. ఈ జబదయి కుమారుడు యోహాను గురించి మనము నెక్స్ట్ టాపిక్లోకి వస్తున్నాం. ఈ యోహాను రాసిన పుస్తకాలు ఏంటండి? ఈ శిష్యుడైన యోహాను, నేను ముగింపుకు వచ్చేస్తున్నా. లాస్ట్ టాపిక్, యోహాను రాసిన పుస్తకాలు ఎందుకు అంత లాంగ్ టైం బ్రతకనిచ్చాడు?
ఆ టైంలో అందరూ చంపించబడ్డారండి. నాకు అనిపిస్తుంది పౌలు కానీ, యాకోబు కానీ, పేతురు కానీ వీళ్ళు వెంటనే స్టెఫెన్ ఎంత పవర్ఫుల్ ప్రాఫెట్ అండి కదండి, మంచి జీలు కలిగిన యవ్వనస్తుడు. కానీ ఏం చేశారు, రాళ్ళతో కొట్టి చంపిస్తారు. వాళ్ళు అప్పుడు బ్రతికితే ఏమవునంట, కొంతకాలం బ్రతికితే మరింత సువార్త వెదజలేదు కదా. ఆహాహా, ప్రభు టైం అంతవరకే ఇచ్చాడు వాళ్ళ మరణం ద్వారా దేవుడు మహిమపరచబడాలి. యాకోబు మరణము దేవుని మహిమ కలగాలి. ఇప్పుడు యోహాను జీవితము దేవునికి మహిమపరచబడాలి. సో యోహాను 5 పుస్తకాలు రాశాడు. ఎన్ని రాశాడండి? ఏంటేంటి అవి? యోహాను సువార్త, పత్రికలు 3, ప్రకటన గ్రంథం. ఈ జెబెదయి కుమారుడైన యోహానే ఈయన రాసిన 5 పుస్తకాలు. ఈ 5 పుస్తకాలు సంఘానికి ఎంతో ఆశీర్వాదకరంగా ఉన్నాయి. నేను టూకీగా వాటి గురించి మీ ముందు పెట్టేసి నేను నా శర్మలైతే నా మెసేజ్ అయిపోతుంది. ఈరోజు యోహాను అంటే కనుక ఈరోజు మెసేజ్ సారాంశం ఏంటంటే జెబెదయి 2 కుమారుల అంతం ఎలా ఉంది కదండి. జెబెదయి కుమారుల చివరి రోజులు ఎలాగున్నాయంటే ఒక చివరి రోజు చూసాం. ఏంటది? యాకోబు ఖడ్గం చేత చంపించబడి దేవుని మహింపరిచాడు. రైట్. చంపించిన యాకోబు ఎక్కడున్నాడు ఒకసారి, అది మళ్ళీ ఒక్కసారి వెనక్కి వెళ్తున్నా. ఈ చంపింపబడిన యాకోబు వేర్ హీ వాజ్ నౌ, ఎక్కడున్నాడు ఆయన? యాకోబు చంపించబడ్డాడు కదా, ఎక్కడున్నాడు? యాకోబు మాత్రమే కాదు, ఈ విధంగా చంపబడిన వారందరూ ఎక్కడున్నారు? ఇంకెవరో చంపబడ్డారు చెప్పండి మీకు తెలిసినట్టు. శిష్యుల్లో స్టెఫెన్ చంపేశారు, పేతురుని చంపేశారు, ఆండ్రూని చంపేశారు, తర్వాత యాకోబుని చంపేశారు, మిగతా శిష్యులందరినీ చంపేశారు. ఏమీ సందేహం లేదు. వీళ్ళందరూ ఎక్కడున్నారు? వాళ్ళే కాదు, ఇంకా ఒరిస్సాలో గ్రహం స్టైన్స్ని వాళ్ళ 2 పిల్లల్ని చంపేశారు. వీళ్ళందరూ ఎక్కడున్నారు? ఒక్కసారి ప్రకటన గ్రంథం 6వ అధ్యాయంలో ఉన్నారు. ఎక్కడున్నారు? మనకు కనబడతారు చూడండి. 6వ అధ్యాయము 9 నుంచి. ఎందుకంటే వీళ్ళకి అంత నిరీక్షణ ఉందండి కనుక మరణాన్ని గురించి ఏమీ భయపడలేదు. మనం కూడా భయపడాల్సిన అవసరం లేదు. 6వ అధ్యాయం 9వ వచనం చూస్తే ఆయన 5వ ముద్రను విప్పినప్పుడు, నేను చదివేస్తాను తల్లి, సమయం భయపడుతున్నాం. ఆయన 5వ ముద్రను విప్పినప్పుడు దేవుని వాక్యము నిమిత్తమును, గమనించండి, దేవుని వాక్యము నిమిత్తమును తామిచ్చిన సాక్ష్యము నిమిత్తమును వధింపబడిన వారి ఆత్మలను బలిపీఠము క్రింద చూచితిని. ఎవరు ఎందుకు వధించబడ్డారంటే చెప్పండి, ఎందుకు వధించబడ్డారండి? దేవుని వాక్యము నిమిత్తము, తామిచ్చిన సాక్ష్యం. మీరెవరు వధించబడరు, డౌట్ లేదు. నేను అన్న మాట అర్థమైందమ్మా ప్రియాంక? మీరెవరు వధించబడరు. ఎందుకు? వాక్యం చెప్పరు, సాక్ష్యం చెప్పరు. ఎందుకు వధించబడతారు మీరు? ఆ పాపం వాళ్ళు తెలియక సాక్ష్యం చెప్పి వాక్యం చెప్పారు కనుక తలలు తీసేశారు. మిమ్మల్ని మీకు ఎవరికే ప్రాబ్లం ఉండదు. ఎందుకని? కనీసం మీరు క్రైస్తవులైన సంగతి పక్క వాళ్ళు తెలియదు కదా. ఏమండి? వాళ్ళు ఎక్కడున్నారంట? దేవుని వాక్యము నిమిత్తము తామిచ్చిన సాక్ష్యము నిమిత్తము వధింపబడిన ఆత్మలను బలిపీఠము క్రింద చూచితిని. వారు ఏమన్నారు తెలుసా? నాదా, సత్యస్వరూపి, పరిశుద్ధుడా, ఎందాక నీవు తీర్పు తీర్చకయు మా రక్తము నిమిత్తము భూనివాసులకు ప్రతిదండన చేయకయు ఉందువు. ఎప్పుడు తండ్రి, ఎప్పుడు మా రక్తాన్ని గురించి భూనివాసులు తీర్పు తీర్చవా? తీరుస్తాడా లేదండి ప్రభు? తీర్పు తీరుస్తాడా లేదా? ఈరోజు క్రైస్తవుని చంపి శభాష్ గొప్ప పని చేశాను అనుకునే వాళ్ళు చాలామంది ఉన్నారండి. క్రైస్తవుని అవమానపరిచి మేం కాబట్టి వాళ్ళని తృణీకరించిన, వాళ్ళ మొక్క మీద ఉమ్మేసి లేకపోతే వాళ్ళని రాళ్ళతో కొట్టి మేమండి భక్తిపరులు అనుకునే దౌర్భాగ్యులు ఉన్నారు. కానీ వాళ్ళు చెప్తున్నారు కదా, ఈ విధంగా వాక్యము నిమిత్తము లేదా తామిచ్చిన సాక్ష్యం నిమిత్తం వధించబడిన వారు అన్నారు, ఎందాక భూనివాసులకు మా రక్తం నిమిత్తము తీర్పు తీర్చకై ఉంటావు అని అడుగుతున్నారు వాళ్ళు. సింహాసనం క్రిందనున్న ఈ ఆత్మలు వీళ్ళందరూ అన్నమాట. అందులో యాకోబు ఉన్నాడు. ఎవరున్నారు? యాకోబు అడుగుతున్నాడు ప్రభుని, ఎందాక తీర్పు తీర్చుకుని ఉంటావంటే ఏం సమాధానం చెప్తున్నారట? బిగ్గరగా కేకలు వేసిరి, తెల్లని వస్త్రం వారిలో ప్రతివానికి ఇయ్యబడెను. ఏమండి, మనం ఇక్కడ వేసుకుంటాం తెల్ల బట్టలు, కానీ అక్కడ తెల్లని వస్త్రాల కొరకు తాపత్రయపడాలి. ఇక్కడ భార్య ఆరోగ్యం ఉంటే తెల్ల బట్టలు వేసుకోవచ్చు, భార్య ఆరోగ్యం లేకపోతే తెల్ల బట్టలు వేసుకోవాలి. మెయింటైన్ మనం చేయలేం కదండి. ఆరోగ్యం ఉంటే వేసుకోవచ్చు, కానీ అక్కడ తెల్ల బట్టల కొరకు ఎవరికి ఇవ్వబడేంటి? తెల్ల బట్టలు తాము వాక్యము నిమిత్తము సాక్ష్యము నిమిత్తము వధించబడిన వారికి ఇవ్వబడ్డాయి తెల్ల బట్టలు. అక్కడ ప్రతి ఒక్కరికి తెల్లని వస్త్రాలు ఇవ్వబడ్డాయట.
తెల్లని వస్త్రాలు వారిలో ప్రతివానికి ఇవ్వబడెను, మరియు వారి వలనే, ఇంకా చూడండి వాళ్ళ లెక్క పూర్తవలేదట, వారి వలనే చంపబడబో వారి సహదాసుల యొక్కయు సహోదరుల యొక్కయు లెక్క పూర్తి అగు వరకు ఇంకా కొంచెం కాలము విశ్రమింపవలనని వారితో చెప్పబడి. వాళ్ళు ఏం చేసుకున్నారు చెప్పండి? ఇప్పుడు వాళ్ళు ఏం చేస్తున్నారు? ఇప్పుడు విశ్రాంతిలో ఉన్నారు, విశ్రమిస్తున్నారు. దే టుక్ రెస్ట్. ఇక్కడ రెస్ట్ లేదు, యాకోబుకి రెస్ట్ లేదు, స్టెఫెన్కి రెస్ట్ లేదు, పేతురుకి రెస్ట్ లేదు, ఆంద్రేకి రెస్ట్ లేదు, ఎవరికి రెస్ట్ లేదు. కానీ అక్కడ ఏమవుతున్నారంటే వాళ్ళు హత్య గావించబడి లేకపోతే రక్తం చెందించబడి సింహాసనం క్రింద రెస్ట్లో ఉన్నారట. మీరు కొంతకాలం రెస్ట్ తీసుకోండి, ఎందుకంటే మీతో పాటు కొంతమంది జాయిన్ అవుతారు. ఎవరు వాళ్ళు? ఎవరు వాళ్ళు? మనం అయి ఉండాలి. దేవునికి స్తోత్రం. ప్రభు కొరకు. ఎవరి కొరకు? అది ముందే చెప్పాను నేను. మనం ఎప్పుడు ప్రాబ్లం సేఫ్గా ఉండాలి అంటే వాక్యం చెప్పకూడదు, సాక్ష్యం చెప్పకూడదు. మీ ప్రాణాలు అక్కడికి వెళ్ళవు. అఫ్కోర్స్ ఇంకా చాలా ప్రదేశాలు ఉన్నాయి. ఆ సింహాసన క్రింద రెస్ట్ తీసుకునే స్థితి మీకు ఉండదు. ఎప్పుడు మీరు సాక్ష్యం చెప్పకపోయినా, వాక్యం చెప్పకపోయినా అక్కడికి వెళ్ళరు. ఎవరైతే వాక్యం చెప్పి సాక్ష్యం చెప్తారో వాళ్ళు మాత్రమే ఏమవుతారు? హతసాక్షులు అవుతారు. ఏమండి? యేసుప్రభు నమ్ముకుని ఇంట్లో ఉన్న వాళ్ళకి ఎవరికి వచ్చే శోధనలు ఎవరికి రావు కదండి. వాళ్ళు అతి కష్టంగా వాళ్ళు బ్రతుకుని పరలోక రాజ్యం తీసుకెళ్తారలేదు నాకు తెలియదు. కానీ ఏమండి, నేను పొందిన కృపలో వ్యర్థం కాకూడదని ఆయన భుజానేసి తిరిగే వాళ్ళకి కదా కష్టాలని. ఈరోజు రోడ్డు మీదకి వచ్చిన వాళ్ళకి కదండి. హైదరాబాద్లో ఆ సెంటర్లోను బ్యానర్స్ లేకపోతే ప్లికార్డ్స్ పట్టుకున్న వాళ్ళకి కదా అవమానాలు ఇవన్నీ జరిగినాయి. చాలామంది ఇంట్లో ఉంటున్నారు. మాకెందుకని? వీళ్ళు ఎందుకు వచ్చారు బయటికి? మేము పొందిన కృపలు ఎలా విడిచిపెట్టమంటావు? మేము మౌనంగా ఉంటే వీళ్ళందరూ నాశనం అయిపోతారు. అంతే కదండి. నిమిషానికి 6, సెకండ్కి 6 చచ్చిపోతున్నారు. అలాంటప్పుడు నేను ఎంత మౌనంగా ఎందుకు ఉంటాను? కనుక నేను పొందిన కృపలు అనేక మంది పంచాలని బయటకు వస్తున్నారు. వాళ్ళకి అవమానాలు జరుగుతున్నాయి. వాళ్ళు అవసరమైతే వాళ్ళని చంపేస్తారు. వాళ్ళు ఎక్కడ చేరతారట? సింహాసనం క్రింద రెస్ట్లోకి వెళ్తారు. ఎప్పుడు వరకు ఉంటారట? వాళ్ళ లెక్క పూర్తయ్యే వరకు. ఏ లెక్క? మీతో పాటు కొంతమంది వారి వలనే చంపబడబోవారి సహదాసుల యొక్కయు సహోదరుల యొక్కయు లెక్క పూర్తి అయ్యే వరకు ఇంకా కొంచెము కాలము విశ్రమింపాలి. ఏమండి, ఎందుకు ఈ మాటలు పరిశుద్ధాత్మలు నడిపిస్తున్నాడంటే దీస్ డేస్ ఆర్ నాట్ హెల్దీ. ఇది పీస్ఫుల్ డేస్ కాదు. అఫ్ కోర్స్ ఒకవేళ ప్రభు చిత్తమై ఎల్లుండు రిజల్ట్లో కదండి, ఇప్పుడు ఇవన్నీ ఎగ్జిట్ పోల్స్ పక్కన పెట్టి ఎల్లుండి రిజల్ట్లో తిరిగి సేమ్ గవర్నమెంట్ ఫామ్ చేస్తే నేనే కాదు మొత్తం అందరూ చెప్పుకున్న విషయం అద్భుతం. సిద్ధపడిపోవాలి. దేనికి? ఆయన వాక్య నిమిత్తము, సాక్ష్యం నిమిత్తము మనం సిద్ధంగా ఉండాలి. మరణం వరకు వారు తమ ప్రాణములను ప్రేమించిన వారు కాదు. అందుకే అంటాడు కదా చక్కటి సామెత, లోకుల సామెత, కాకిలా కలకాలం బ్రతికే కన్నా 6 నెలలు బతికే చాలండి కదండి. అందుకే పాస్టర్ గారు అనేవారు, ఎవరైనా ఆత్మహత్య చేసుకోవాలనుకున్నారా? 2 చాయిసెస్ అంటే వాళ్ళకి. అయితే మిలిటరీలోకి వెళ్ళిపోండి, ఎలా చచ్చిపోతారు కాబట్టి మరణము ఏదో వీర స్వర్గం అంటారు కదా, ఏదో అంటారు చక్కటి మాట, విజయము వీర స్వర్గము అంటారు. కానీ మనమేమనాలంటే అనుకుంటున్నారా? రండి సువార్త చెప్పడానికి బయటకు వద్దాం. ఖచ్చితంగా ఏం చేస్తారు? చంపేస్తారు. ఎక్కడికి వెళ్ళిపోతాం? సింహాసనం కింద విశ్రాంతిలోకి వెళ్ళిపోతాం. అబ్బాయి అలా కాదండి, నేను ఎవరికి చెప్పనండి, చెప్పింది మాత్రం జాగ్రత్తగా ముసుకేసుకుని ఇన్నేసి వచ్చేస్తానండి, ఇంట్లో ఉప్పుకుండ మీద మూత పెట్టేస్తానండి. ఏది? బైబిల్ని ఉప్పుకుండ మీద మూత పెట్టేస్తానండి, మళ్ళీ వారానికి తీస్తానండి, మీకేమీ డోకా లేదు, పరలోక రాజ్యం కూడా నాకు సంబంధం లేదు, గ్యారంటీ లేదు. భూరాజులు తమ మహిమను తీసుకురావాలట, ఒంటరి చేతితోటి వెళ్ళకూడదట పరలోకానికి. రైట్? కనుక యాకోబు ఆ సేఫ్ ప్లేస్లో ఉన్నాడు. అంటానికి ఛాన్స్ లేదండి. యాకోబు ముగింపు ఇట్ ఇస్ నాట్ ఏ ట్రాజడీ. అదేదో విచారకరమైన పరిస్థితి కాదు. ఆయన దేవుడు తను ఉద్దేశించిన ఆ ఉద్దేశం నెరవేర్చాడు. వెరీ షార్ట్ ఏజ్లోనే ప్రభుతో పాటు ఆయన వలె గిన్నెలో తాగాడు, ఆయన వలె బాప్తిజం పొందాడు, ప్రభు దగ్గరికి వెళ్ళిపోయాడు, విశ్రాంతిలో ఉన్నాడు. యోహాను ఇంకా బ్రతుకున్నాడు. కారణం సంఘానికి మరి 5 విషయాలు చెప్పాలి, లేకపోతే 5 పుస్తకాలు సంఘానికి అందించాలి. మొదటిది యోహాను సువార్త. యోహాను సువార్త ఏం చెప్తుందండి మనకి? యోహాను సువార్త ఏం చెప్తుంది? ఎంతమంది చదివారు యోహాను సువార్త అండి? చదువుతాం కదా. నాకైతే ఎంత సంతోషమో యోహాను సువార్త చదివితే. అందరిని సజెస్ట్ చేస్తాను. ఒక తండ్రి కుమారుడు ఆ రిలేషన్ అద్భుతంగా కనపడుతుంది. ఏమండి, కుమారుడు యేసుప్రభు అచ్చమైన కుమారుడులాగా చక్కగా ప్రజెంట్ చేశాడు. మళ్ళీ కుమారుడు మాత్రమే కాదు, ఆయనే దేవుడు అన్నట్టుగా. ఆదియందు వాక్యం ఉండెను, వాక్యము దేవుని యొద్ద ఉండెను, వాక్యము దేవుడై ఉండెను,
ఆ వాక్యము శరీరధారి అయి కృపా సత్య సంపూర్ణంగా మన మధ్య నివసించాను. ఇప్పుడు ఈ వాక్యం ఎవరు? శరీరధారిగా వచ్చిన యేసు ప్రభు. వాక్యమే దేవుడు. ఏమండి, అంత ఖచ్చితంగా చెప్పబడింది పరిశుద్ధ గ్రంథంలోని యోహాను సువార్త. తండ్రి యేసు ప్రభు ఒక కుమారుడుగా ఎంత ఒబీడియంట్ అవ్వాలో, ఎంత విధేయత చూపించాలో మత్తయి సువార్త చక్కగా ప్రజెంట్ చేసిందండి. చాలా విషయాలు ప్రత్యేకంగా యోహాను సువార్త ప్రత్యేకంగా ప్రజెంట్ చేశారు. అందుకని యోహాన్ని సుమారు AD 70 నుంచి 100 లోపు, ఇది క్రీస్తు శకం 70 నుంచి 100 లోపు రాయబడిన పుస్తకాలు ఈ 5ను. ఏది? మత్తయి సువార్త, 3 పత్రికలు, ప్రకటన గ్రంథం. యోహాను సువార్త, 3 పత్రికలు, ప్రకటన గ్రంథం. సంఘానికి కావాల్సిన విషయాలు, అత్యంత విషయాలు కనుక యోహాన్ని అట్టే పెట్టాడు ప్రభు. బ్రతికుంచి వృద్ధాప్యంలో పద్మాస్ ద్వీపంలో పరవశుడై, బహుశా అంతకుముందు ఇవి రాశాడు, తర్వాత ప్రకటన గ్రంథం రాస్తాడు. సో యోహాను సువార్త ఎందుకు రాశారు అంటున్నారు? ఏంటి? తండ్రి కుమారుల రిలేషన్. కుమారుడైన వాడు ఎంత విధేయత చూపించగలడో. ఏమండి, ఈ రోజుల్లో కుమారుల గురించి, ఏమండి, కుమారులు కలిగిన తండ్రులు మనం అన్ని విషయాలు సంతోషంగా ఉంటున్నామా? బిడ్డల ప్రవర్తన బట్టి ఏమో అనిపించట్లేదు. చాలాసార్లు బాధే కలుగుతుంది. అంటే దుర్మార్గులు అచ్చులు చేస్తారని కాదు, కానీ ఏదో చిన్న చిన్న అసంతృప్తి. కానీ తండ్రి మాత్రం యేసుప్రభు విషయంలో ఎప్పుడూ అసంతృప్తి చెందలేదు. ఈ కుమారుడికి అంత అభిమానం తండ్రి అంటే. నా తండ్రి, నా తండ్రి, నా తండ్రి. అమ్మో, నా తండ్రికి ఇష్టమైన చేస్తున్నాను కనుక, ఆయన నాకు ఏం చెప్పాడు అదే చేస్తున్నాను కనుక, నేను అక్కడ ఏం చూసానో అది చెప్తున్నాను, ఆయన ఏం చెప్పమన్నాడు అదే చెప్తున్నాను. ప్రతిసారి యోహాను సువార్త చదవండి మీరు, కుమారుడు కుమారుడు కుమారుడు, మోస్ట్ ఒబీడియంట్ సన్. అలా ప్రత్యక్షపరచబడ్డాడు యోహాను సువార్తలో యేసు ప్రభు. కనుక అందుకని యోహాన్ని బ్రతికించాడు. యాకోబు మరణం ద్వారా మహిమ పొందాడు, యోహాను బ్రతికించి యోహాను సువార్త ద్వారా మహిమ పొందుతున్నాడు. అది యోహాను సువార్త. మొదటి పత్రికకు వస్తే, ఆ పత్రికలు జస్ట్ తెరిచి ఉంచండి. మొదటి పత్రికకు వస్తే, మొదటి పత్రిక నాకు అనిపించింది, ఏమండి, యోహాన్ అంటాడు, మేము ఏది చూచామో, ఏది తాకినివో, ఏది, ఆ మాట చదువుతారు మొదటి వచనం, జీవవాక్యమును గూర్చినది. మొదటి పత్రికలో మొదటి వచనం, ఆది నుండి ఏది ఉండెనో, మేము ఏది వింటిమో, కన్నులారా ఏది చూచితుమో, ఏది నిదానించి కనుగొంటిమో, మా చేతులు దేనిని తాకి చూచెనో అదే మీకు తెలియజేస్తున్నాం. దేవునికి స్తోత్రం. ఆ మాట యోహాన్ అంటే బాగుంది కదండి. ఎందుకని? యోహాను యేసుప్రభు అంటి వెంబడించినవాడు, రొమ్మును ఆనుకుని వెంబడించినవాడు. కనుక వాట్ వి టచ్, వాట్ వి ఎక్స్పీరియన్స్డ్, ఏదైతే అనుభవించామో, కళ్ళారు నిదానించి కనుగొన్నామో దాన్ని మీకు రాస్తున్నాం. అందుకు దేవుడు యోహాన్ని ఉంచాడండి. సో ఈరోజు ఆ మాటలు చదువుతున్న మనము ఎలా ఉండాలని కోరుకోవాలి? మనం కూడా ప్రభుతోటి అంత సమీపంగా ఉండడానికి, యేసు ప్రభు వలె ఉండడానికి, యోహాను వలె యేసును అంటి వెంబడించిన వానిగా. మన మరణమా దేవునికి మహిమ. ఒకవేళ సజీవులుగా ఉన్నామా ఏం చేయాలట? కొంతమందికి ఆశీర్వాదకరంగా ఉండాలి. సో దాని కొరకు ఈ పత్రిక. ఇంకా అంటాడు కదా, నమ్మకము క్రియలు రెండు బ్యాలెన్స్ చేసుకోవాలి. ఈ మొదటి పత్రికలో విశ్వాసం ఉండి క్రియలు లేకుండా ఉంటాయి కనుక అది మృతము అంటాడు. విశ్వాసము లేని క్రియలు, క్రియలు లేని విశ్వాసము మృతము. కనుక అలా కాదు, క్రియలు ఉండాలి, విశ్వాసం ఉండాలి. క్రియలు, విశ్వాసం. ఇప్పుడు మన విశ్వాసులు అనడానికి ఎలా తెలుస్తుంది? ప్రార్థనకు వచ్చినంత మాత్రం తెలిసిపోతుందా? కాదు కదా. మన క్రియల మూలంగా ఎస్ దే ఆర్ క్రిస్టియన్స్ అంటారనమాట. కనుక విశ్వాసము క్రియలు రెండు బ్యాలెన్స్ చేసుకోవాలి అంటాడు మొదటి పత్రికలో. తర్వాత క్రీస్తుతో వ్యక్తిగతమైన సంబంధం ఆయనకిలాగా, యోహాన్లాగా మనకి ఎలా ఉండాలట? ఇండివిజువల్, లేకపోతే ఏమంటారంటే ప్రభుతోటి వ్యక్తిగతమైన సంబంధం ఉండాలి. పర్సనల్ ఎక్స్పీరియన్స్ అనమాట. నేను నా ప్రభు. చాలాసార్లు మనం ఎలా బ్రతికిపోతామంటే మనం వ్యక్తిగతంగా ప్రభుతో గడపం. మన సంఘం చేసే ప్రార్థన వల్ల మనం బతికిపోతూ ఉంటాం, లేకపోతే మన తల్లిదండ్రులు చేసే ప్రార్థన వల్ల మనం బ్రతికిపోతూ ఉంటాం, మన భార్యాభర్తలు చేసిన ప్రార్థన వల్ల బ్రతికిపోతూ ఉంటాం, పిల్లలు చేసిన ప్రార్థన వల్ల లేదా తల్లిదండ్రులు చేసిన ప్రార్థన వల్ల బ్రతికిపోతూ ఉంటాం. అది ఏంటది? దేవునికి మనకి వ్యక్తిగతమైన సంబంధం కాదు. కానీ ఎలా ఉండాలట? పర్సనల్ ఉండాలి. ప్రభుతో మనకి అంత వ్యక్తిగతంగా యోహాను అలా ప్రభుతో అంటి వెంబడించినాడు. అలాంటి రిలేషన్ కొరకే ఈ మొదటి పత్రిక యోహాను రాసినట్టు చెప్తాం. కనుక ఆయన ఆజ్ఞలు లోబట్టం. తర్వాత రెండో పత్రిక ఏం చెప్తుందంటే మొదటి అధ్యాయము 6 నుంచి 9 వచనాలు చూస్తే చెప్పుకోవడం అంటే ఏమండి? ఈ రెండో పత్రిక ఏంటంట? మనం ఆయన ఆజ్ఞల ప్రకారము నడుచుటయే ప్రేమ, మొదటి నుండి ప్రేమలో నడుచుకున్న వలెనని. అంటే అసలు ప్రేమ ప్రేమ ప్రేమ
యేసు యోహానుకి ఉన్న పేరు ఏంటంటే యేసు ప్రేమించినవాడు, ప్రేమాశిష్యుడు, యేసు ప్రేమించినవాడు. కనుక మీరు కూడా ప్రేమలో నిలిచి ఉండాలి. ప్రభు ప్రేమలో 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 అది ఎక్కువ ఫోకస్ చేశాడు. క్రీస్తు ప్రేమలో ఎలా ఉండాలంటే తీవ్రత కలిగి ఉండాలట. క్రీస్తు ప్రేమలో మనం తీవ్రత కలిగి ఉండాలి. ఇంకోటి అంటాడు ఈ 2వ పత్రికలో, మోసగాళ్ళ విషయంలో జాగ్రత్తగా ఉండాలి. వంచకులు ఏమండి, సంఘంలో లేకపోతే సంఘానికి ఇట్లాంటి వాళ్ళతో ప్రమాదం. బయట నుంచి వచ్చేవాళ్ళు లేదా ఈ వంచకులు ఏంటంటే కలిపి చెరిపేసి క్రీస్తు కాడని, క్రీస్తు దేవుని కుమారుడు కాడని చెప్పేవాడు కంటే ఇంకెవడు వంచకుడు ఏమండి, ఇట్లాంటి మాటలు. కనుక వంచకులకు చాలా జాగ్రత్తగా ఉండాలని, మెలకు కలిగి ఉండమని, ఒకరి పట్ల ఒకరు దేవుని ప్రేమ కలిగి ఉండాలనేది ఈ 2వ పత్రిక సారాంశం. 3వ పత్రిక మనం గమనిస్తే ఏమంటే 3వ పత్రికలో చక్కటి మాట నాకు చాలా ఇష్టమైన 2వ వచనం ఏంటంట, యోహాను గారి కోరిక ఏంటంటే గాయకి రాశాడు ఈ లెటర్ ఏంటంట, ప్రియుడా నీ ఆత్మ వర్ధిల్లాలి, దాని ప్రకారం అన్ని విషయాల్లో వర్ధిల్లుతావు. ఏంటంటే ఈ మాట వింటారా దయచేసి? మీరు టైర్డ్ అయిపోతున్నట్టున్నారు. ఒక నిమిషం, టైర్డ్ అయిపోతున్నారు, నేను ఇంకా అవ్వలేదండి, నా టైం అయిపోతుంది. ఈ టాపిక్ ఈ రోజుతో ముగించేసేయాలి. ఏమంటాడంట, ప్రియుడా నీ ఆత్మ వర్ధిల్లాలి. మన ఆత్మ అంటే ఏంటండి? మన ఆత్మ అంటే ఏది? ఆత్మ వర్ధిలుచున్న ప్రకారము అన్ని విషయాల్లో వర్ధిలుచు సౌఖ్యంగా ఉండాలని నా ప్రార్థన. ఈ పెద్ద ఆయన సంఘానికి పెద్ద అయినా చెప్తున్న మాట ఏంటంటే, ప్రియుడా గాయకి రాస్తున్నాడు. మనం అందరం అనుకోవచ్చు, మనము ఎందులో వర్ధిల్లాలంట? ఆత్మలో వర్ధిల్లాలి. ఆత్మలో వర్ధిల్లటం అంటే ఏంటి? శారీరకంగా వర్ధిల్లుతున్నామండి. ఏమండి, నా వెయిట్ 78-77 కేజీలు, నా రక్తం ఎంత సమృద్ధిగా ఉంది, ఇలా లెక్క. ఇది ఎలా ఎదుగుతున్నట్టు? శారీరకంగా ఎదుగుతున్నట్టు. ఆత్మను స్కాన్ చేసే మిషన్స్ వస్తాయి రాబోయే రోజుల్లో. ఆత్మ చూస్తే ఎలాగా ఏమండి, ఇలా ఊగుతా, కాళ్ళలో సత్తు లేకుండా, కండ లేకుండా. శరీరానికి ఉంది కండ, ఆత్మకు ఉండదు. అది ఎలాగ వస్తుంది ఆత్మకు కండ? ఆత్మీయంగా మనం గడిపినప్పుడు, కొద్దిసేపు దేవుని సన్నిధిలో వ్యక్తిగతంగా ఏమండి ఆత్మీయంగా మనం గడిపినప్పుడు ఆత్మ స్ట్రెంథెన్ అవుతాడు. కనుక నీ ఆత్మలో వర్ధిల్లావు అనుకోండి, ఆటోమేటిక్గా అన్ని విషయాల్లో వర్ధిల్లుతాం. ఈ విషయాన్ని మర్చిపోకుండా ఎప్పుడు కూడా మనం ఎప్పుడు వర్ధిల్తామంట? ఆత్మలో వర్ధిల్లామా అన్ని విషయాల్లో వర్ధిల్లుతాం. ఏమండి, ఒక పాస్టర్ గారు అంటున్నారు, ఎవరైతే యేసు ప్రభువును రక్షకుడిని అంగీకరించారో ఆటోమేటిక్గా వాళ్ళు ఏమవుతారు? ఆత్మలో వర్ధిల్తారు. ఆటోమేటిక్గా అన్ని విషయాల్లోనూ వర్ధిల్తారు. గత స్థితి ఉండదండి, ఎప్పటికీ ఉండదండి. ఎందుకని? ఆత్మ వర్ధిల్తుంది కదా. ఇది పెద్ద యొక్క సజెషన్ ఏంటంటే, మీ గురించి ప్రార్థన చేస్తున్నాను, మీరు ఆత్మలో వర్ధిల్లండి, అన్ని విషయాల్లో వర్ధిల్తారు. అది 3వ పత్రిక. చివరిది ఏంటది? చివరి పుస్తకం ప్రకటన గ్రంథం. ప్రకటన గ్రంథానికి దేవుడు ఎక్కడ ప్రత్యక్ష ఇచ్చాడంటే, ఈయన అరెస్ట్ చేశారు యోహాన్ని పెద్ద వయసు వస్తుంది, అరెస్ట్ చేసి పద్మాస్ ద్వీపాన్ని తోలేశారు. పద్మాస్ ద్వీపం అంటే మనుషులు ఎవరు ఉండరు అక్కడ పంపించేశారు. అదొక పనిష్మెంట్, సంవత్సరం ఎంతపాటు అక్కడ పరవశుడయ్యాడటండి. పద్మాస్ ద్వీపంలో పరవశుడయ్యి ఆత్మ కంట్రోల్కి వెళ్ళిపోయాడు. ఆత్మవశుడై ఉండగా అప్పుడు దేవుడు ప్రత్యక్ష ఇచ్చాడట. అన్నీ చెప్పుకుంటూ వచ్చాడనమాట. ఇలాగా చివరి దినాల్లో ఏమేం జరుగుతాయి అన్నీ చెప్పుకుంటూ వచ్చాడు ఈ ప్రకటన గ్రంథంలో. నేను టూకీగా 2-3 మాటలు చెప్పేసి నేను ముగించేస్తాను నా సమయంలోనే. ఏమండి, 4వ అధ్యాయము, ప్రకటన గ్రంథం 4వ అధ్యాయము, ప్రభు ఏ విధంగా మహింపరచబడుతున్నాడో కళ్ళారా చూశాడు. ఎవరు? ఈ ఎవరండి? పెద్ద. దయచేసి చూడండి ఈ మాటలు. 4వ అధ్యాయము 8 నుంచి కొన్ని వచనాలు త్వరగా చదువుతున్నాను. 8 నుంచి 10. ఆ 4 జీవుల్లో ప్రతి జీవికి 6 రెక్కలు ఉన్నాయి. యోహాను చూస్తున్నాడు అక్కడ, కళ్ళారా చూస్తున్నాడు అక్కడ, దర్శనం చూస్తున్నాడు. పరలోక రాజ్యంలో 4 జీవులు ఉన్నాయి, వాటికి 6 రెక్కలు ఉన్నాయి. అవి చుట్టూ రెక్కల లోపలను చుట్టూను రెక్కల లోపల కన్నులుండి, అవి భూత వర్తమాన భవిష్యత్ కాలంలో ఉండు సర్వాధికారియు దేవునకు ప్రభువు ఏమన్నారంట? పరిశుద్ధుడు 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 అని మానక రాత్రింబగళ్ళు చెప్తున్నాయంట. దూతలు ఏం చేస్తున్నారంట అండి? అంటే రీసౌండ్ వస్తున్నాడు. పరిశుద్ధుడు అంటే పరిశుద్ధుడు పరిశుద్ధుడు పరిశుద్ధుడు. ఎప్పుడు? ఆదివారము ఉదయము 7:08 నుంచి అలా కాదట, రాత్రింబవళ్ళు మానక దేవుని స్తుతిస్తున్నారట. దేవుని మహిమ కలుగును గాక. అందుకే నేను ప్రార్థన చేసినట్టు చూసారా, మనం దూతలు భక్తులు ఆరాధన చేస్తున్నారు, ఆ ఆరాధనలో మనం కూడా ఏం చేస్తున్నాము? ఏకీవిస్తున్నాం కొద్దిసేపు. కనుక మనం ఎప్పుడు ఆరాధించినా కొత్తగా ఆరాధించట్లేదు, వారి ఆరాధనలో ఏకీవిస్తున్నాం. అది గుర్తుంచుకోండి. కనుకనే నీతిమంతుల గుడారాల్లో రక్షణ గూర్చిన ఉత్సాహనాలు వినబడితే దేవుని హస్తము మహోన్నతం అవుతుందని నేర్చుకున్నాం. కనుక దేవుని దూతలు రాత్రింబవళ్ళు దేవుని ఆరాధన చేస్తున్నారట. ఇంకా 9వ వచనం,
ఆ సింహాసనం నుండి నందు ఆసీనుడయుండు యుగయుగములు జీవించున్న వానికి మహిమయు ఘనతయు కృతజ్ఞతాస్తుతులను కలుగునుగా కానీ ఆ జీవులు కీర్తించుండగా ఆ 24 పెద్దలు సింహాసనం నందు ఆసీనుడయుండు వాని ఎదురు సాగిలపడి యుగయుగములు జీవించిన వానికి నమస్కారం చేచు, ప్రభువా మా దేవా, నీవు సమస్తమును సృష్టించితివి, నీ చిత్తమును బట్టి అవి ఉండెను, దాన్ని బట్టియే సృష్టింపబడెను గనుక నీవే మా మహిమ ఘనత ప్రభావములు పొంద అర్హుడు అని చెప్పుచు తమ కిరీటముల సింహాసనము ఎదుట వేసిరి. తమ కిరీటాలు ఆయన ముందు పెట్టి నీవే మహాగణుడవు మహోన్నతుడు అని దూతలు గాన ప్రతిగానాలు చేస్తున్నారట. ఈ దర్శనం ఎవరికి కలిగింది? యోహానికి. పెద్ద అయిన యోహానికి చివరిలో ప్రకటన గ్రంథం చెప్పేటప్పుడు ఈ దర్శనాన్ని చూశాడు. ఇంకా ప్రకటన గ్రంథం సారాంశం మరొక 2 విషయాలు. 6వ అధ్యాయం 12వ వచనం. ఇది ఎవరైనా త్వరగా చదువుతారా? దయచేసి వినేయండి, నీకు చదవటానికి టైం లేదు. నేను చూడగా 6వ ముద్ర విప్పినప్పుడు అంట చూడగా పెద్ద భూకంపం కలిగెను. పెద్ద భూకంపము కలిగెను. సూర్యుడు కంబలి వలె నలుపాయను. చంద్రబింబమంతా రక్తవర్ణమాయను. చంద్రుడు అంతా రక్తవర్ణం అయిపోయిందంట. పెద్ద గాలి చేత ఊగులాడు అంజూరపు చెట్టు నుండి అకాలపు కాయలు రాలినట్టు ఆకాశ నక్షత్రములు భూమి మీద రాలెను. ఏంటండి? నక్షత్రాలు అంజూరపు కాయలు రాలినట్టు భూమి మీద రాలితే ఏమవుతుందండి? ఇటు వెళ్తుంది, మళ్ళీ అక్కడ రాయబడితే మళ్ళీ ఇటు పడుతుంది. ఇది భూమి కంటే ఎంతో పెద్దవి నక్షత్రాలు. నక్షత్రాలు భూమి మీద పడుతుంటే తల్ల అయిపోతూ ఏంటిది? అప్పటికి సంఘం ఎక్కడ ఉంటుంది? ఆ శ్రమల్లో ఉండాల్సిన అవసరం లేనే లేదు. అప్పటికే సంఘం ప్రభు దగ్గరికి వెళ్ళిపోతుంది. మిగిలిన ఎవరైతే ప్రభువుని అంగీకరించలేదో, ఆయన ఈ లోకానికి వచ్చింది నమ్మక, మన కొరకు చనిపోయింది నమ్మక, మనకు రక్తం కాచింది నమ్మక, మన కొరకు చనిపోయి తిరిగి లేచింది నమ్మకుండగా మొండికి తిరిగి ఉన్నారో వారికి కలిగే శోధనల గురించి రాయబడిన మాటలు. మరియు ఆకాశ మండలము చుట్టబడిన గ్రంథం వలె తొలగిపోయాను, ప్రతి కొండయు ప్రతి దీపమును వాటి స్థానములు తప్పెను. ఇక మహాదినము అంటే నేను చదవటం, గొర్రెపిల్ల యొక్క ఉగ్రత దినము వచ్చెను, దానికి తాళగలవాడు ఎవడు? చివరికి వచ్చేస్తే మీరు మా మీద మరణం గురించి అంట, అమ్మా మా మీద పడుతల్లే ఏది కొండల్ని గుట్టలను అడుగుతారట. ఆ రోజున మరణాన్ని వెతుకుతారట. ఆకాశం నుండి భూమి మీద రాలిన ఒక నక్షత్రము చూచితిని, అగాధం యొక్క తాళపు చెవి దానికి ఇవ్వబడను. నేను ముగించేస్తున్నా. అంటే ఇది కంప్లీట్ అయిపోతుంది. యోహాను రాసిన సారాంశం ప్రకటన గ్రంథాన్ని గురించి. అతడు అగాధము తెరవగా పెద్ద కొలిమిలో నుండి లేచు పొగ వంటి పొగ ఆ అగాధములో నుండి లేచెను. ఆ అగాధములోని పొగ చేత సూర్యుని వాయుమండలమును చీకటి కమ్మెను. ఆ పొగలో నుండి మిడతలు భూమి మీదకి వచ్చెను. ఇంతగా ఎందుకు చెప్పాలంటే మన ఇంట్లో మిడతలు వస్తాయి కదండి. ఆ మిడతలు చూసినప్పుడు మీరు ఈ విషయాన్ని గమనించాలి. మిడతలు భూమి మీదకి వచ్చినాయి అంట. ఎలా ఉంటాయంట అవి? ఆ పొలంలో నుండి మిడతలు పొగలో నుంచి భూమి మీదకి వచ్చాను. భూమిలో ఉండు తేళ్లకు బలమున్నట్టు వాటికి బలము ఇయ్యబడెను. మరియు నొసళ్ళ యందు దేవుని ముద్ర లేని మనుషులకే తప్ప మరి ఎవరికి హాని చేయకూడదట. అంటే ఎవరికి నొసళ్ళ యందు దేవుని ముద్ర ఎవరికి ఉంటుందండి? ఆయన విశ్వాసం ఉంచిన వారికి. మనందరికీ దేవుని ముద్ర ఉంటుంది. దేవుని ముద్ర లేని వారికి ఏ ముద్ర ఉంటుంది? 666. ఆ ముద్ర ఉన్న వారికి మాత్రమే హాని చేస్తాయట. అవి గుర్రాల్లా ఉంటాయట. కింద ఉన్నమాట ఏంటంటే అవి ఎలా ఉంటాయంట? గుర్రాల వలె ఉంటాయట. ఆ మిడతలు ఊహించారు ఎప్పుడన్నాను? మన ఇంట్లో చిన్న మిడత గొల్లబాం ఎంత ఉంటుంది, కానీ గుర్రాల్లో ఉండే మిడతలు అవి కుడితే తేరు కుట్టినంత బాధట. కొన్ని రోజులు ఉంటుందట. ఇదంతా లోకానికి రాబోతున్న శ్రమ అండి. ప్రకటన గ్రంథం ఉద్దేశం అది. సో ప్రభు ఇవన్నీ చూపించుకొచ్చాడు. కనుక నేను ముగించేస్తున్నా. 19వ అధ్యాయము పెళ్లి కుమారుని పెళ్లి కూడా, వివాహం, గొర్రెపిల్ల వివాహ మహోత్సవం కూడా యోహానికి ప్రత్యక్షపరచబడింది. సో పెండ్లి కుమార్తె తను సిద్ధపరచుకున్నది. ఎవరు పెండ్లి కుమార్తె అండి? సంఘం. సో ప్రభు అయిన ప్రియుడైన యేసు ప్రభుతో వివాహం. ఇది కూడా ప్రకటన యోహానికి ఇవ్వబడిన ప్రత్యక్షత. కనుక యాకోబు మరణం పొంది దేవుని మహింపరిచాడు. యోహాను బ్రతికి ఉండి దేవుని ప్రత్యక్షతల సంఘానికి కనుపరిచాడు. కనుక మనం ఏం చేస్తున్నాం? మనం బ్రతికుంటే దేవుని మహిమకరంగా, ఒకవేళ క్రీస్తు కూడా చనిపోతే ఆయన విశ్రాంతిలో ప్రభుతో పాటు సంతోషిస్తాం. అట్లాంటి కృప ప్రభు మనందరికీ అనుగ్రహించిన గాక. ఆమేన్. ఇంత స్వెట్టింగ్లో అంటే మీకు అంత చెమట పట్టలేదు, నేను తడిసి ముద్దయిపోయాను. అయినా ఒక ప్రార్థన చేద్దాం. దయచేసి కొంచెం ఓపిక తెచ్చుకో. 2 నిమిషాలు ప్రార్థన చేద్దామా? వినిన వాక్యం కొరకు
నేను విస్తరించి మాట్లాడలేదు, నాకున్న టైంలోనే నేను మాట్లాడాను ఈ విషయాన్ని కంప్లీట్ చేయాలనేసి. అయితే ఒక్కసారి ఆలోచించండి, వారిద్దరూ యాకోబు యోహాన్లు మన కళ్ళ ముందు వాళ్ళ లైఫ్ హిస్టరీ అంతా మన ముందు ప్రత్యక్షపరచబడింది. కారణం ఏంటంటే మనం ఉన్నాము, వారు మరణం వరకు తమ ప్రాణము లక్ష్యం చేసిన వారు కారు. గొర్రెపిల్ల రక్తాన్ని బట్టి తమ ఇచ్చిన సాక్ష్యాన్ని బట్టి వారు దేవుని కొరకు నిలబడ్డారట. కనుక ఒకసారి ఏం ప్రార్థన చేయాలి మనం ఈరోజు? ప్రభా, నువ్వు ఎంచుకున్నా, నువ్వు పిలిచిన యాకోబు యోహాన్లు, ఆహా, నీకు మహిమకరంగా ఉన్నారు. వాళ్ళు ఛాలెంజింగ్గానే బ్రతికారు. ఉరిమెడి వారుగా మేము చదివాము. నీ కొరకు పౌరుషం కలిగి ఉన్నారు. నీ కుడి ప్రక్కన ఎడమ ప్రక్కన ఉండాలి ఆశ, కానీ వాళ్ళ ప్రవర్తనలో అదే కనబడింది. అంత అభినందనీయంగా వారి బ్రతుకు, వారి విశ్వాస జీవితం ఉంది. మొదటే యాకోబు హత్య గావించబడ్డాడు, అయినా సరే పేతురు భయపడలేదు. శిష్యులు ఎవరు భయపడలేదు. మరణానికి అసలు లెక్క చేయలేదు వాళ్ళు. ఈ క్రీస్తు కొరకు హతసాక్షులైన వారు 6వ అధ్యాయంలో సింహాసనం క్రింద విశ్రాంతి పొందుచున్నారు. మీ వలె హతసాక్షులైన వారి లెక్క పూర్తయ్యే వరకు మీరు అక్కడ ఉండండి, కొంతకాలం విశ్రాంతి తీసుకోవడానికి చెప్పబడుతున్న మాట. కనుక మరణం అనేది ఎడబాటు కాదు, విశ్రాంతి. ప్రభు కొరకు బ్రతికితే, వాక్యము నిమిత్తము తామిచ్చిన సాక్ష్యాన్ని బట్టి వారికి అట్టి స్థితి వచ్చిందట. మన పరిస్థితి ఏంటి? మనం విశ్వాసులమని కనీసం పక్కోళ్ళు కూడా తెలియదు, మన స్నేహితులకు తెలియదు క్రైస్తవులమని. కానీ అన్యుల్ని గుళ్ళో వెళితే వీటిని పూజించే వాళ్ళు గొప్పగా చెప్పుకుంటున్నారే, పాకెట్కి లాకెట్స్ పెట్టి తిరుగుతున్నారు. నీవు సజీవుడైన దేవుణ్ణి ఎరిగుండి కూడా మనం బిడిపడిపోతున్నాం. ఈ లోకంలో ఘనతలకు లేకపోతే గొప్పలకు మనం పోతున్నాం. కానీ వాక్యం చెప్తుంది అలా ఉండకూడదు. మీలో ప్రముఖుడైన వాడు, గొప్పవాడైన వాడు ఎలా ఉండాలి? పరిచారకుడు, దాసుడై ఉండాలట. అన్యుల వలె మనం ఉండకూడదట. ఇది ప్రభు చెప్తున్న మాట. ప్రార్థన చేద్దామా? థ్యాంక్ యూ యేసయ్యానికి స్తోత్రాలు ప్రభువా. ఎవరైనా ఒకరు ప్రార్థన చేయగలుగుతారా? విత్తబడిన వచనాల కొరకు చిన్న ప్రార్థన త్వరగా. థ్యాంక్ యూ. నచ్చుకుని నడిచిన శిష్యులు ఏ విధంగా నా తల్లి ఉరిమేడు వారు అయినప్పటికీ నా తల్లి నువ్వు అనుమతి లేకుండా ఏమి జరగదు కనుక నా ప్రభు యాకోబు నా తండ్రి, నా ప్రభు స్టెఫెన్ నా ప్రభు తండ్రి సాక్షులు అయిపోయారు. పేదలు కూడా తండ్రి, కానీ యోహాను మాత్రం ఈ రొమ్మున అనుకున్న యోహాను నా ప్రభు మీరు ఇచ్చారు. ఆయన పెద్దగా ఉండి నా ప్రభు నా తండ్రి, ఈ వాక్యాలు మా కొరకు నా తండ్రి, పత్రికలు నా ప్రభు మన సువార్త నా తండ్రి మా కొరకు